Psalm 113, and let's read words 1, 2 and 3 all together. Andaru nathone unnara? Can I hear a loud amen? Right, 1, 2, 3 go. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్ల కాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాలం మరొకసారి మీ స్వరాన్ని వినాలని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మా మనోనేత్రములు వెలిగించండి ప్రభా. మన పెన్నడు చూడని సంగతులు మీ వాక్యములో మేము చూడగలిగినట్లు మా హృదయాలను మీ వాక్యము చేత సంధించమని అడుగుచూ ఉన్నాను నాయన. మీ నామాన్ని అత్యున్నతంగా మా మధ్యలో మహింపరచుకొనమని సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. సో దేవుని ప్రజలు చాలాసార్లు పరిస్థితులు బాగున్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. కేవలము మన పరిస్థితులు బాగున్నప్పుడు జీవితములన్నీ బాగా జరుగుతున్నప్పుడు కాదు మనం ప్రభువుని స్తుతించాల్సింది. పరిస్థితులు ఎలాగ ఉన్నా మనం ప్రభువుని స్తుతించాలి. అది మన యొక్క జీవిత విధానం అయి ఉండాలి. సో నేను ఊరికి కొన్ని మాటలు ఎప్పుడెప్పుడు ప్రభువుని స్తుతించాలని వాక్యం చెప్తుందో మీకు జ్ఞాపకం చేస్తాను. సో 113వ కీర్తన మీరు చూస్తున్నారు కదండి. వర్స్ 2 2వ వచనం చూస్తే అందరం కలిసి ఇది మొదలుకొని ఎల్ల కాలము యెహోవా నామము సన్నతింపబడిన. ఎంతకాలము స్తుతించాలి? ఎల్ల కాలము. ఇంగ్లీష్ బైబిల్లో ఇట్ సేస్ ఫర్ ఎవర్ మోర్. నిత్యము ఆయనని ఏ కాలమైనా మనము ఎల్ల కాలము ఆయన స్తుతించాలి. రెండవది అక్కడ 3వ వచనంలో చూస్తే 113వ కీర్తన 3వ వచనంలో చూస్తే సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. సో ఇన్ ద మార్నింగ్ అండ్ ఇన్ ద ఈవినింగ్, నాట్ జస్ట్ ఇన్ ద మార్నింగ్ అండ్ ద ఈవినింగ్ అండ్ ఆల్ త్రూ ద డే, దినమంతా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు ఆయన నామము స్తుతి నొందదగినది. ఆమెన్. సో దేవుణ్ణి స్తుతించుట అనేది మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులపైన ఆధారపడి ఉండకూడదు. వాస్తవంగా దేవుడు మనకిచ్చిన ఈ ప్రాముఖ్యమైన ఈ భాగ్యము వలన ఏమి జరుగుతుందంటే, మన స్తుతియే మన జీవితంలో పరిస్థితులను కూడా కంట్రోల్ చేయగలుగుతుంది. పరిస్థితుల చేత మన స్తుతి నడిపించబడకూడదు. చాలామందికి తెలియదు ఇది. అందువలన ఏదో ఎప్పుడో ఆదివారం దేవుని సన్నిధికి వచ్చినప్పుడో లేకపోతే ఇంకేదో మేలు జరిగినప్పుడో స్తుతిస్తారు. కాదు, విశ్వాసుల నోట ప్రతి నిత్యము దేవుని గూర్చిన స్తుతి స్థిరపడి ఉండాలి. ఆమెన్. మీరు ఆమెన్ చెప్పడం కూడా దేవుని స్తుతించడమే. ఆమెన్. సో సజీవులుగా ఉన్న మనకు మాత్రమే భాగ్యం ఇవ్వబడింది, ప్రభువుని స్తుతించే భాగ్యము. సో స్తుతికి పరలోకము స్పందిస్తుంది. 119వ కీర్తన చూద్దాం. Psalm 119. నేను కొన్ని వచనాలు చూపించి ముందుకు వస్తాను. కీర్తన 119వ కీర్తన అక్కడ 62వ వచనం చదువుదాం అందరం కలిసి. Psalm 119 and verse 62. కీర్తన 119 62వ వచనం. న్యాయమైన నీ విధులను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు చదువుతున్నారా? అర్ధరాత్రి వేళ నేను మరల చదువుదాం, అందరం కలిసి చదువుదాం. ఓకే, ఐ బిలీవ్ యూ ఆల్ హ్యావ్ బైబిల్స్. మీ అందరి దగ్గర బైబిల్ ఉన్నాయని నమ్ముతున్నాను. ఐ వాంట్ యూ టు రీడ్ అలాంగ్ విత్ మీ. 1, 2, 3 గో. న్యాయమైన నీ విధులను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. చూసారా? అండ్ మిడ్ నైట్. ప్రభువుని ఎప్పుడు స్తుతించాలి? సంబడి షౌట్ మిడ్ నైట్, మధ్యరాత్రి వేళ. సో ఇప్పటికి దాదాపు ఒక 3 కాలములు చూసాం. మొదటిది ఎల్ల కాలము అన్నాడు, ఆల్వేస్, ఫర్ ఎవర్ మోర్. రెండోది ఉదయకాలము, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు, అంటిల్ ఇన్ ద ఈవినింగ్. ఆ తర్వాత మధ్యరాత్రి వేళ, అర్ధరాత్రి వేళ అని తెలుగు బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, ఇన్ ద మిడ్ నైట్. లాస్ట్ సండే నేను అదే వచ్చినాను మీకు జ్ఞాపకం చేశాను. పౌలు శీలలు
వారు చెరసాలలో ఉండి మధ్యరాత్రి వేళ ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి అన్నమాట. సో మధ్యరాత్రి వేళ లేక అర్ధరాత్రి వేళ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు నేను మేలుకొని వాడను అన్నాడు. మీకు ఎప్పుడన్నా మధ్యరాత్రిలో మెలకు వచ్చిందా? మీరు మెలకు వచ్చినప్పుడు లేచి ప్రభువుని స్తుతించాలి. మెలకు వచ్చినప్పుడే కాదు, మీరు ప్రభువుని స్తుతించడానికి కూడా మధ్యరాత్రిలో లేవాలి. ఎందుకనంటే నీ నోట ఉన్న స్తుతి నీ చుట్టూ దేవుని దూతల యొక్క కంచె స్థిరపరుచుతుంది. నీ నోట ఉన్న స్తుతి నీ కుటుంబంలో దేవుని యొక్క శక్తిని విడుదల చేస్తుంది. కీర్తన 42వ కీర్తనకు రండి. సామ్ 42, కీర్తన 42వ కీర్తన. అక్కడ కూడా నేను కొన్ని వచనాలు చూపిస్తాను, అందరం కలిసి చదువుకుందాం. కీర్తన 42, సామ్ 42. లెట్స్ రీడ్ వర్డ్స్ 7 and వర్డ్స్ 8. 7-8 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఆర్ యు దేర్? కెన్ ఐ హియర్ ఎ లౌడ్ ఆమెన్? రైట్. నీ జలప్రవాహ దారాల ధ్వని విని కరుడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీ నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. హల్లెలూయా. అంటే అది ఎలాగంటే అలలు పొంగినట్లుగా నా జీవితం పైన పరిస్థితులు పొంగి పొర్లుతూ ఉన్నప్పుడు, వివిధమైన ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు 7వ వచనం చూడండి. నీ జలప్రవాహ ద్వారాల ధ్వని విని కరుడును పిలుచుచున్నది. ద డీప్ కాలింగ్ ద డీప్. అలా ఉన్నప్పుడు నీ అలలన్నీ నీ తరంగములన్నీ నా మీదగా పొర్లి పారిపోతూ ఉన్నాయి. అయినను పగటి వేళ, అందరు చెప్దాం, పగటి వేళ, ఇన్ ద మార్నింగ్, యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును. అలాగే మరొక వేళ, ఏ వేళ అది? రాత్రి వేళ. అండ్ ఇన్ ద నైట్ ఆయనను గూర్చిన కీర్తన. హల్లెలూయా. నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉండును. సో అన్ని సమయములలో మనం ప్రభువుని స్తుతించాలని లేఖనం సెలవిస్తూ ఉంది. ఉదయకాలమందు, రాత్రి కాలమందు, ఎల్లకాలము, అర్ధరాత్రి వేళ, ఏ సమయమందైనా ప్రభువును గూర్చిన స్తుతి మన నోట ఉండినప్పుడు మన ఆధ్యాత్మిక ఆరోగ్యము చాలా 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 బలముగా ఉంటుంది. అంతేకాదు దేవునితో మీ వ్యక్తిగత సహవాసము చాలా బలముగా స్థిరపరచబడుతుంది. దినవృత్తాంతముల మొదటి గ్రంథానికి రండి. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ ఇంపార్టెంట్ ఈజ్ ప్రైజ్. స్తుతించుట అనేది ఎంత ప్రాముఖ్యం అన్నది, స్తుతించుట వలన ఏమి జరుగుతుందో మీరు దాన్ని జాగ్రత్తగా పట్టుకోగలిగితే మీ జీవితంలో చాలా గొప్ప కార్యాలు మీరు నిశ్చయంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. దినవృత్తాంతముల గ్రంథం 23వ అధ్యాయం, మొదటి గ్రంథం. దావీదు వృద్ధుడైపోయాడు. దావీదు తర్వాత సొలొమోను రాజు అయిన పరిస్థితి. సొలొమోను ద్వారా దేవుని మందిరం కట్టబడుతుందని దేవుడు ముందుగానే దావీదుతో చెప్పాడు. నేను చదువుతున్నాను, మొదటి వచనం నుండి బాగా గమనించండి. 1 Chronicles chapter 23, 1 Chronicles chapter 23. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ వర్డ్స్ 1. దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయన గనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించెను. మీరు చూస్తున్నట్లయితే ఆమేన్ చెప్పండి. రైట్. మరియు అతడు ఇశ్రాయేలు అధిపతులందరినీ, యాజకులను, లేవీలను సమకూర్చెను. యాజకులు, లేవీలు వీరిద్దరూ కూడా, ఈ 2 గుంపులు దేవుని మందిరములో పరిచర్య చేయటానికి దేవుడు నియమించాడు. సో యాజకులు అహరోను వంశస్థులు యాజకులుగా నిర్ణయించబడ్డారు. ఆ తర్వాత లేవీలు దేవుని మందసము దగ్గర పరిచర్య చేయటానికి దేవుని మందిరంలో నిర్ణయించబడ్డారు. సో యాజకులు, లేవీలను, అధిపతులందరినీ ఆయన సమకూర్చాడు. 3వ వచనం. అప్పుడు లేవీలు 30 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారు కవులలో చేర్చబడిరి. వారి సంఖ్య 38,000 పురుషులు. అంటే అది ఎంత పెద్ద చర్చ అయి ఉండాలో. లేవీల సంఖ్య అంటే
ఈ లేవీయులు చేయు పని ఏంటి అని అంటే, దేవుని మందిరంలో వారు లైక్ హెల్ప్స్ మినిస్ట్రీ లాగా. హెల్ప్స్ మినిస్ట్రీ అంటే దేవుని మందిరంలో జరగవలసిన పరిచర్యకు సంబంధించిన కార్యక్రమాలన్నీ చూసుకునేవారు. ఒక విధముగా ఈ రోజున మనం అషర్స్ అంటూ ఉన్నాం. లేవీలు వారు 38,000 మంది. అంటే అది చాలా పెద్ద చర్చ అయి ఉండాలి. కమాన్, అంటే ఎంత పెద్ద సంఘం అయితే దావీదు దినాలలో. బాగా గమనించండి, 3వ వచనంలోనే నేను మరలా చదువుతున్నాను. లేవీలు 30 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారు కవులలో చేర్చబడ్డారు. వారి సంఖ్య 38,000 పురుషులు. వీరిలో 24,000 మంది యెహోవా మందిరపు పని విచారించువారు. ఈ 38,000 మందిలో నౌ హియర్ కమ్స్ ద డెలిగేషన్. దేవుని మందిరంలో పరిచర్య చేసే 38,000 మందిలో 24,000 మంది మందిరపు పని విచారించేవారు. అంటే వీరందరూ దేవుని మందిరాన్ని సెట్ చేయటం అంత స్మూత్గా జరుగుతుందా, లాజిస్టిక్స్ చూడటం, సర్వీస్ అంతా ఎట్లాగా సెట్ చేయాలి, ఎవ్రీథింగ్. ఒక దేవుని మందిరంలో కార్యక్రమం జరగటానికి ఎలాగో 24,000 మంది అట్లాగా నియమించబడ్డారు. ఆ తర్వాత 6,000 మంది అధిపతులుగా, దే ఆర్ కాల్డ్ ద లీడర్స్. 6,000 మంది, 6,000, సంబడి షౌట్ 6,000 మంది. 6,000 మంది అధిపతులుగా, న్యాయాధిపతులుగా ఉండిరి. ఆయా డిపార్ట్మెంట్స్కి నాయకులుగా లేదా లీడర్స్గా వారు నియమించబడ్డారు. 5వ వచనము, 4,000 మంది ద్వారపాలకులుగా నియమించబడిరి. డోర్ గ్రీటర్స్ ఎంతమంది? 4,000 మంది. దేవుని మందిరంలోకి వచ్చే వారందరినీ వీరు వెల్కమ్ చేయటం, పార్కింగ్ లాట్ దగ్గర ఉండటం, లిఫ్ట్ దగ్గర ఉండటం, మన భాషలో వీరి ద్వారపాలకులు. ఎన్ని వేల మంది? 4,000 మంది ద్వారపాలకులు నింపబడి. మరి 4,000 మంది, 5వ వచనం చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి. మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమించబడిరి. 4,000 మంది మ్యూజిషియన్స్ దావీదు చేసిన ఆ వాద్యములను వాయిస్తూ 4,000 మంది వారు స్తుతి చేయుటకు వర్షిప్ టీంలో నియమించబడ్డారు. కమాన్, హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటో తెలుసా? దేవుని మందిరంలో ఉన్న ప్రతి విశ్వాసి ఏదో విధముగా దేవుని మందిరంలో పాలుభాగస్తుడై ఉండాలి. మీరు కేవలం చర్చ్ అటెండీస్గా, అంటే కేవలం దేవుని మందిరానికి వచ్చి హాజరై వెళ్ళిపోయేవారిలాగా కాదు. దేవుని మందిర పరిచర్యకు సంబంధించి మన బాధ్యత నిశ్చయంగా నెరవేర్చువారై ఉండట దేవుని చిత్తం. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ వర్క్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్, యు ఆర్ నాట్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. మరలా చెప్తున్నాను, దేవుని మందిరంలో జరుగుతున్న పనిలో ఏ పనిలోనూ మీరు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి లేకపోతే మీరు దేవుని చిత్తమును చేయట్లేదు. ఎందుకంటే అది దేవుని చిత్తము కాదు. మౌనంగా ఉండి వెళ్ళిపోవటం. ఎవ్రీబడి షుడ్ బి డూయింగ్ సంథింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. అట్లాగే ఆది సంఘంలో మనం చూస్తే ప్రతి ఒక్కరూ దేవుని మందిరంలో అపోస్తుల క్రింద వారు పరిచర్య చేస్తూ ఉండేవారు. కొందరు సువార్త ప్రకటించారు, కొందరు పరిచర్యకు సంబంధించిన కార్యక్రమాలు చూసుకునేవారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ పార్ట్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఇది కూడా ఒక ప్రాముఖ్యమైన పరిచర్య. ఆమేన్. దేవుని సేవకుడు అనగా నేను ఇక్కడ ఫెయిత్ సెంటర్లో అయితే, సో కాపరి వాక్యమును బోధించడానికి దేవుడు నియమించినప్పుడు మిగిలిన దేవుని మందిర పరిచర్యకు సంబంధించినవన్నీ చేయటానికి సంఘము బాధ్యత తీసుకోవాలి. దట్స్ వాట్ రిటన్ హియర్. సో 38,000 మంది పరిచారకులలో 24,000 మంది, మరొక 6,000 మంది, మరొక 4,000 మంది, మరొక 4,000 మంది వారు ఏ విధముగా దేవుని మందిర పరిచర్యను జరిగిస్తూ వచ్చారో దాన్ని మీరు గమనిస్తే అది చాలా 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 ఆశ్చర్యంగా కనిపిస్తుంది. సో ప్రత్యేకంగా ఒక 4,000 మందిని ప్రభువును స్తుతించడానికి దావీదు నియమించాడు. సో ఎందుకని అంటే నిత్యము దేవుని మందిరములో స్తుతి ఉండాలని దావీదు ఆరాధికులను నిర్ణయించాడు.
సో దేవుని మందిరంలో మనం చేయుచున్న పని కూడా ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ వర్షిపింగ్ గాడ్. అది దేవుని ఎడల మనకు కలిగిన ఘనత లేకపోతే ఆనర్, గౌరవాన్ని కనపరిచే ఒక విధానము. సో దేవుని స్తుతించుట అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. నేను ఆ మాట చెప్పడానికి ఇదంతా ప్రయత్నిస్తున్నా. దేవుని స్తుతించడానికి మనం అనుకూల సమయం కొరకు చూడాల్సిన అవసరం లేదు. ప్రతి సమయము, ప్రతి స్థలము నిత్యము ప్రభువుని స్తుతించే వారమై ఉండాలి. ఆమేన్. కీర్తన గ్రంథం 1వ అధ్యాయానికి రండి. 1వ కీర్తన, సామ్ 1. మనందరికి బాగా తెలిసిన కీర్తన. మీకు ఆ కీర్తన కంటత వచ్చని కూడా నేను అనుకుంటూ ఉన్నాను. కీర్తన 1వ కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండక. చదువుతున్నారు అందరూ, మీరందరూ కూడా చెప్పాలి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నా ధ్యానించువాడు అన్న మాట మనం చాలాసార్లు ఆ మాటను గురించి మనం చదివాం. నా దివారాత్రం యెహోవా ధర్మశాస్త్రము అన్నమాట, ద లా అన్నమాట, టోరా అన్నమాట పాత నిబంధన భాషలో. ఈ టోరా అంటే ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్, ద హోల్ టీచింగ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సమస్తమైన ఆలోచన, దేవుని యొక్క మాటలు, ఆయన హెచ్చరికలు. సో ఆయన అంటే ద హోల్ వర్డ్, దేవుని వాక్యమును ధ్యానించువాడు, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. నా ఇక్కడ ధ్యానించుట అన్న మాటకి 2-3 అర్థాలు హెబ్రీ భాషలో రాయబడ్డాయి. హగా అన్న మాట నుంచి ఈ మాట రాయబడింది. ద ఫస్ట్ మీనింగ్ ఈజ్, మొదటి అర్థము టు స్పీక్ టు యువర్ సెల్ఫ్. ధ్యానించుట అంటే నీతో నీవు మాట్లాడుకున్నట. దానికి ఒరిజినల్ అర్థము మటర్ అన్నమాట. అంటే నీ నోటిలో నీవు, అండర్ యువర్ బ్రెత్, నీలో నీవు మాట్లాడుకున్నట్టు ధ్యానము. దాక్కున రాయబడిన అర్థము. అండ్ ద సెకండ్ మీనింగ్ ఫర్ మెడిటేషన్ ఈజ్ టు సింగ్ టు యువర్ సెల్ఫ్. ఇన్ ద అదర్ వే ఆఫ్ మెడిటేషన్, మరొక విధమైన ధ్యానం ఏంటంటే నీలో నీవు గానము చేయుట. సో వెన్ యూ సింగ్ అబౌట్ గాడ్, దేవుని గురించి నీవు పాడుతున్నప్పుడు, దేవుని గురించిన మాట నీ నోట స్తుతిగా ఉన్నప్పుడు నీవు ఏం చేస్తున్నావు అంటే ధ్యానిస్తున్నావు. నీ మనస్సు, నీ ఆలోచన దేవుని పైన కేంద్రీకరిస్తూ ఉన్నావు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? సో నేను ఆ అర్థమును గురించి మాట్లాడుతున్నాను. మెడిటేషన్ ఈజ్ సింగింగ్ ఇన్ యువర్ హార్ట్. ధ్యానం అనగా నీ హృదయమందు గానము చేయుట. సో ఆ విధముగా నీ హృదయమందు గానము చేస్తే, దేవుని గురించి గానము చేస్తే ఏమవుతుందంటే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. ఆ విధముగా నీ హృదయమందు గానము చేయి వ్యక్తివైతే నీవు చేయనదంతయు సఫలమవుతుంది. ఆ విధముగా నీ హృదయమందు గానము చేయు వ్యక్తివైతే నీటి కాలువలో నాటబడిన చెట్టు వలె నీవు ఉంటావు. హల్లెలూయా. అంటే ఇన్ అదర్ వే, నేను ఇదంతా కూడా ఒక్క మాటలో మీకు చెప్పాలి అని అంటే, ప్రైజ్ మేక్స్ యూ ఫ్రూట్ఫుల్. స్తుతి నిన్ను ఫలభరితమైన వ్యక్తిగా మారుస్తుంది. కంటిన్యూస్ ప్రైజ్ నీ నోట ఉన్నప్పుడు, నీ నోట ఎడతెగని స్తుతి ఉన్నప్పుడు నువ్వేమవుతున్నావంటే, నువ్వు ఎవరిని స్తుతిస్తున్నావో ఆ వ్యక్తికి నీ ఆత్మ కనెక్ట్ అవుతూ ఉంది. నాట్ జస్ట్ యువర్ స్పిరిట్, నీ ఆత్మే కాదు, నీ మనస్సు కూడా. దేవుని స్తుతించినప్పుడు నీ మైండ్ కూడా ఫ్రూట్ఫుల్గా మార్చబడుతుంది. నీ ఆధ్యాత్మిక జీవితం ఫ్రూట్ఫుల్గా మార్చబడుతుంది. నీ మానసిక స్థితి ఫలభరితముగా మార్చబడుతుంది. నీ అంతరంగమున జరుగుతున్న ఈ మార్పు నీ జీవితం అంతటి పైన, నీ బాహ్య సంబంధమైన జీవితము పైన, నీ ఆరోగ్యము పైన, నీ ఆర్థిక పరిస్థితి పైన కూడా స్తుతి యొక్క ప్రభావము కలుగుతుంది. హల్లెలూయా. బాగా వినాలి. యువర్ ప్రైజ్ విల్ హ్యావ్ ఎఫెక్ట్ ఆన్ యువర్ మైండ్, యువర్ స్పిరిట్, యువర్ హెల్త్ అండ్ యువర్ ఫైనాన్సెస్. నీ స్తుతి నీ మనస్సు పైన, నీ ఆత్మ పైన, నీ ఆరోగ్యము పైన, నీ ఆర్థిక పరిస్థితుల పైన కూడా స్తుతి యొక్క ప్రభావము దానిపైన కలుగుతుంది. హల్లెలూయా. సో స్తుతించుట వలన ఏమవుతుందంటే నువ్వు ఫలభరితమైన వ్యక్తిగా మార్చబడుతున్నావు. యు ఆర్ బికమింగ్ ఫ్రూట్ఫుల్.
నేను ఇంకొంచెం లోపలికి వెళ్తాను, మీరు అందరూ ఫాలో అవుతున్నారని నమ్ముతూ ఉన్నాను. మీకు అర్థమవుతున్నట్లేదు బిగ్గరగా ఆమెన్ చెప్పండి. రైట్. సో ఇంకొంచెం లోపలికి వెళ్దాము. కొలసీలకు రాసిన పత్రికకి రండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రైజ్. స్తుతించటం వలన కలిగే లాభమును గురించి మాట్లాడుతూ ఉన్నాను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. కొలాషియన్స్ చాప్టర్ 3:16. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవునిని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. హల్లెలూయా. చాలా బంగారం లాంటి వచనం. అందరం కలిసి చదివితే చాలా బాగుంటుందని నేను నమ్ముతూ ఉన్నాను. 16వ వచనం అందరం కలిసి చదువుతాం. మీ బైబిల్స్లో మీరు చూడాలి. 1 2 3 గో. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. హల్లెలూయా. సో మీరు ఆ వచనములో ఈ చదవబడిన వాక్య భాగంలో మీరు పట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటనంటే, మీ హృదయములలో గానము చేయుచు, మేకింగ్ ఎ మెలడీ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయములో గానము చేయుచు. మీకు కనపడిందా మాట? సంగీతములతో కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకనినొకడు బోధించుచు. అబ్బా ఎంత బాగుంది! ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకనినొకడు బోధించుచు. అంతేకాదు, నౌ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద వర్డ్స్, ఆ వచనంలో రెండో భాగం ఏంటంటే, దట్ యు మేక్ ఎ మెలడీ, దట్ యు సింగ్ హిమ్స్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయమందు దేవుని గూర్చి గానము చేయుచు. మీరు ఎప్పుడైనా చేశారా? దేవుని గూర్చి గానము నీ హృదయమందు, దేవుని గూర్చిన ఆలోచన, దేవుని యొక్క యాటిట్యూడ్స్, దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సామర్థ్యమును గూర్చి నీ హృదయమందు గానము చేసినప్పుడు మీరు ఆ మాట బాగా పట్టుకోవాలి. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అన్న మాట. Now what happens when you praise? నీవు స్తుతించినప్పుడు ఇట్ కాజెస్ అండర్స్టాండింగ్. నీ మనస్సునకు గ్రహింపు శక్తి కలుగజేస్తుంది. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. నీలో ఉన్న క్రీస్తు వాక్యము గ్రహించున్నట్లుగా స్తుతి నీ మనస్సును, ఇట్ మేక్స్ యువర్ మైండ్ సెన్సిటివ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును గ్రహించున్నట్లుగా నీ నోట ఉన్న స్తుతి, నీ హృదయంలో ఉన్న స్తుతి నీకు సహాయపడుతుంది. నేను కొంచెం ముందుకు వెళ్తాను. ఆ తర్వాత కమ్ టు ఎఫిషియన్స్ చాప్టర్ 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఐఎమ్ టాకింగ్ ఆన్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రైజ్. స్తుతించటం వలన కలిగే లాభము గురించి మాట్లాడుతున్నా. హౌ పవర్ఫుల్ వెన్ యూ ప్రైజ్. మీరు స్తుతించినప్పుడు ఎంత శక్తివంతమైన కార్యములు మీ జీవితంలో చూస్తారో దాని గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుదాం. ఎఫిషియన్స్ చాప్టర్ 5 and let's read from verse 15. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసారా? ఇది ఎంతకాలం క్రితం రాయబడిన వాక్య భాగము. దేవుని వాక్యం ఎప్పుడు కూడా అవుట్డేట్ అవ్వదండి. నా మాట వింటున్నారా? చాలామంది అనుకుంటారు ఇప్పుడు తరాలు మారిపోయినాయి, పరిస్థితులు మారిపోయినాయి, టెక్నాలజీ మారిపోయింది, ఇప్పుడు విధానాలు మారిపోయినాయి, పద్ధతులు మారిపోయినాయి, దేవుని వాక్యంనే పట్టుకొని కూర్చుంటే ఈ రోజుల్లో ఎట్లాగ మనం ముందుకు వెళ్ళగలమండి? హలో, దేవుని వాక్యము సమయమునకు బయట పని చేస్తుంది. దేవుని వాక్యము ఏ సమయమైనా, ఏ జనమైనా, ఏ పరిస్థితి అయినా, ఎంత జ్ఞానము పెరిగినా దేవుని వాక్యములో దేవుని ఆత్మశక్తి దాగి ఉంది. హల్లెలూయా. ఈ రోజునంతా ప్రపంచం అంతా, జనం అంతా ఏఐ మీద నడుస్తూ ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రైట్? మీ ఏఐకి ఇట్ డజంట్ నో యువర్ డెస్టినీ. నీ డెస్టినీ ఎప్పుడు అడిగారు ఏఐని, వాట్ ఈజ్ మై డెస్టినీ అని, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అని ఎప్పుడు అడిగి చూడండి. ఒకవేళ అదేదైనా చెప్తే నమ్మకండి. ఎందుకంటే నో మషీన్ నోస్ యువర్ డెస్టినీ. ఏ యంత్రమునకు నీ గమ్యము తెలియదు. ఎందుకంటే దేవుడు నిర్ణయించాడు నీ గమ్యాన్ని. హల్లెలూయా.
నీ జీవితంలో ఒక ఉద్దేశాన్ని దేవుడు నిర్ణయించాడు. సో టూ మచ్ టెక్నాలజీ పైన, జ్ఞానము పైన, పరిజ్ఞానము పైన, యంత్రముల పైన నీవు ఆధారపడితే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో సంపూర్ణంగా నీవు నెరవేర్చలేవు. నువ్వు బాగా గమనించండి, దినములు చెడ్డవి. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? దినములు చెడ్డవి, ద డేస్ ఆర్ బ్యాడ్. బయట ఉన్న పరిస్థితులు బాగా, మనం వినే న్యూస్ చాలా వింత వార్తలు మనం ఆల్మోస్ట్ రెగ్యులర్గా వింటూనే ఉన్నాం. దినములు చెడ్డవి గనుక మనం ఏం చేయాలంటే వి నీడ్ టు రిడీమ్ టైం. మనము సమయమును సద్వినియోగం చేసుకోవాలని వాక్యం చెప్తా ఉంది. మీరు బాగా గమనించాలి వచనం, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక. అందరు చెప్పండి, సమయమును పోనీయక. 2025 అయిపోయింది, డిసెంబర్ నెలకి ఇంకొక రోజే, రేపటి నుంచే 1వ తేదీ, లాస్ట్ డే ఆఫ్ నవంబర్ టుడే. ఈ సంవత్సరం అంతట్లో ఎంత సమయమును సద్వినియోగం చేసుకున్నావో నీకే తెలుసు. చాలాసార్లు ఇయర్ స్టార్టింగ్ వస్తునేసరికి ఈ సంవత్సరం ఎట్లాగైనా నేను ఏదో చేయాలనుకుంటారు. సంవత్సరం మధ్యలోకి వచ్చేస్తాం, అరే ఇప్పుడు దాకా చేయలే, ఇప్పుడు నుంచి చేయాలనుకుంటారు. లాస్ట్ క్వార్టర్కి వచ్చేస్తాం, ఈ లాస్ట్ క్వార్టర్లో చేయాలనుకుంటాం. ఆ లాస్ట్ క్వార్టర్ కూడా అయిపోద్ది, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా చేస్తానంటారు. ఇలాగ చాలామంది సంవత్సరములు వారు గడిపేస్తూ ఉంటారు. అరే చాలా స్పీడ్గా అయిపోయిందే రోజులు అనుకుంటారు. నౌ లిసన్ టు మీ, లెర్న్ టు రిడీమ్ టైం. మీరు సమయమును సద్వినియోగం చేయటం నేర్చుకోవాలి. హల్లెలూయా. సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనుచు జ్ఞానులు అజ్ఞానుల వలె కాక ఎలా నడవాలి? జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకుని. హౌ కెన్ ఐ రిడీమ్ టైం? నేను సమయమును ఎలా సద్వినియోగం చేసుకుంటాను? బాగా గమనించాలి. ద నెక్స్ట్ వర్డ్స్ 17వ వచనం, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించుకొనుడి. నౌ ప్లీజ్ అండర్స్టాండ్, వెన్ యు నో ద విల్ ఆఫ్ గాడ్ యు విల్ రిడీమ్ టైం. నీవు దేవుని చిత్తమును తెలుసుకున్నప్పుడు నీ సమయమును సద్వినియోగం చేసుకుంటావు. అనవసరమైన వాటికి నీ సమయాన్ని గడపవు. అన్ఫ్రూట్ఫుల్ థింగ్స్, ఫలభరితము కాని వాటికి చాలామంది తమ యొక్క బలమును, తమ యొక్క ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటారు. ఆయన చిత్తమేంటో తెలుసా? నీ జీవితమును గురించి దేవుడు నువ్వేమి చేయాలని కోరుతున్నాడో తెలుసా? నీ కుటుంబం పట్ల, నీ జీవితం పట్ల ఆయన కలిగిన ఆలోచన ఏంటో తెలుసా? బాగా గమనించండి. మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించుకొనుడి. ఎందు నిమిత్తం? సమయమును సద్వినియోగం చేసుకొను నిమిత్తం. సో దట్ యూ కెన్ రిడీమ్ టైమ్. ఇఫ్ యూ కెన్ నో ద విల్ ఆఫ్ గాడ్, లిసన్ టు మీ, ఇఫ్ యూ కెన్ నో ద విల్ ఆఫ్ గాడ్, నీవు దేవుని చిత్తమును గ్రహిస్తే, దేవుని చిత్తమును తెలుసుకుంటే నీ సమయమును నువ్వు సద్వినియోగము చేసుకోగలుగుతావు. హల్లెలూయా. చాలాసార్లు కొన్ని పరిస్థితులు మన సమయాన్ని తినేస్తాయి. కొన్నిసార్లు కొన్ని సమస్యలు మన సమయాన్ని తినేస్తాయి. కొన్నిసార్లు కొందరు వ్యక్తులు మన సమయాన్ని తినేస్తాయి. కొన్నిసార్లు మనం దేని కొరకు ఎదురు చూస్తూ ఉంటాం, పని అవ్వదు, టైం అయిపోతూ ఉంటుంది, నీ సమయం తినేస్తూ ఉంటాయి. రకరకాల పరిస్థితులు, మనుషులు, వ్యక్తులు, శక్తులు నీ సమయమును దొంగిలిస్తూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డ, దేవుని చిత్తమును గనుక నీవు తెలుసుకొనగలిగితే నీ సమయమును సద్వినియోగపరుచుకొనగలిగిన వివేకము, జ్ఞానము నీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. ఎలాగ దేవుని చిత్తము తెలుసుకోవాలి? నౌ పాల్ ఈస్ గివింగ్ ఎ వండర్ఫుల్ ఇన్సైట్ హియర్. ఒక మంచి గ్రహింపును, ఒక మంచి మాట చెప్తున్నాడు. బాగా గమనించాలి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. మీ బైబిల్ చూస్తుంటే ఆమె చెప్పండి. ఐఎమ్ రీడింగ్ వర్డ్స్ 18 చాప్టర్ 5 ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయద్దు అన్నాడు. సమయమును సద్వినియోగం చేసుకోమన్నాడు. ఎలా సమయమును సద్వినియోగం చేసుకోవాలి? ఆయన చిత్తమును తెలుసుకొనుడి అన్నాడు. ఎలాగ ఆయన చిత్తము తెలుసుకోవాలి? అదే మాట్లాడుతున్నాను. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అన్నాడు. హల్లెలూయా. Be filled with the Spirit. How can I know the will of God? If I am filled with the Spirit, I will know the will of God. నేను దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తినైతే, మీరు అక్కడ గమనించాలి, తెలుగు బైబిల్లో ఆత్మపూర్ణులై ఉండుడి అని ఉంది. అక్కడ ఒరిజినల్ ట్రాన్స్లేషన్ ఏమనుందంటే ఆత్మపూర్ణులై ఉంటూ ఉండు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రెజెంట్ టెన్స్. అది కంటిన్యూస్ టెన్స్. బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. మీరు ఆత్మచేత నింపబడుతూనే ఉండాలి అన్నాడు. కమాన్, హల్లెలూయా. వీఆర్ ఆల్ లీకింగ్. మనందరం ఎట్లా ఉంటామంటే రోజంతా బయట లోకంలో పనిచేస్తాం. మన ఆఫీసులకు వెళ్తాం, మనుషులను కలుస్తాం, రకరకాల ప్రాంతాలకు వెళ్తాం, రకరకాల మనుషులు కలుస్తాం.
యూ విల్ బి లీకింగ్ ఆల్ ద టైమ్. యూ షుడ్ బి స్టే ఫుల్ ఆఫ్ ద స్పిరిట్. నీవు దేవుని ఆత్మతో నింపబడుతూనే ఉండాలి. కమాన్, హల్లెలూయా. సో నౌ మీకు ఈ సీక్వెన్స్ అర్థమైతే ఆమెన్ చెప్పండి. దినములు చెడ్డవి అన్నాడు, గనక సమయమును సద్వినియోగం చేసుకోవాలి అన్నాడు. ఎలాగ నా సమయం వృధా కాకుండా సద్వినియోగం చేసుకోగలనంటే దేవుని చిత్తమును తెలుసుకున్నట్టు ద్వారా. నేను దేవుని చిత్తమును ఎలా తెలుసుకోగలను? అదే మాట్లాడుతున్నాడు. ఆత్మపూర్ణులై ఉండండి. ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, నువ్వు దేవుని ఆత్మపూర్ణుడు అంటే యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం ఏదో నీవు గ్రహించడానికి అవకాశం ఉంటుంది. ఆమేన్. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. మరి దేవుని ఆత్మతో నేను ఆత్మపూర్ణుడై ఉండాలంటే ఎట్లాగా? వర్స్ 19 గమనించండి. ఒకనినొకడు కీర్తనలతోను, మీ బైబిల్ చూస్తుంటే ఆమేన్ చెప్పాలి. ఒకనినొకడు కీర్తనలతోను, సంగీతములతోను, ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. హల్లెలూయా. మీ హల్లెలూయా బాలేదు. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. సంబడి ప్రైజ్ ద లార్డ్ హియర్. హల్లెలూయా. అక్కడ తెలుగు బైబిల్లో ఒకనినొకడు అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఓల్డ్ కింగ్ జేమ్స్ వర్షన్లో స్పీకింగ్ టు యువర్ సెల్ఫ్స్ ఇన్ సామ్స్. నీతో నీవు కీర్తనలతో మాట్లాడుకున్నావు. లుక్ ఎట్ దట్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్. కేజేవిలో ఏమనుంది? స్పీకింగ్ టు యువర్ సెల్ఫ్ ఇన్ సామ్స్ అండ్ హిమ్స్ అండ్ స్పిరిచువల్ సాంగ్స్. కీర్తనలతోనూ, తర్వాత సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతో నీతో నీవు మాట్లాడుకోవాలి. కమాన్, హల్లెలూయా. మీరు ఎప్పుడు ఒంటరిగా పాటలు పాడుకున్నారా? బండి మీద వెళ్ళేటప్పుడు సాధ్యమే, అది ఇంట్లో ఉన్నప్పుడు సాధ్యమే, వంట చేస్తున్నప్పుడు సాధ్యమే, పడుకున్నప్పుడు సాధ్యమే. నీతో నీవు యు నీడ్ టు స్పీక్ టు యువర్ సెల్ఫ్ ద హిమ్స్ ఆఫ్ గాడ్. దైవ సంబంధమైన కీర్తనలు, దైవ సంబంధమైన గీతములు మీతో మీరు పాడుకోవాలి. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? యు నీడ్ టు స్పీక్ టు యువర్ సెల్ఫ్. 150 కీర్తనలు ఉన్నాయి బైబిల్లో. 150 కీర్తనలో దేవుని గురించిన అనేకమైన సంఘటనలు రాయబడ్డాయి. నీతో నీవు మాట్లాడుకో కీర్తనలతో. మంచి పాటలు ఉన్నాయి పాటల పుస్తకాల్లో. నీతో నీవు మాట్లాడుకో కీర్తనలతో. నీతో నీవు కీర్తనలతో మాట్లాడుకుంటున్నప్పుడు, వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. సంగీతములతో, ఆత్మ సంబంధమైన పాటలతో నీతో నీవు మాట్లాడుకుంటున్నప్పుడు ఏమి జరుగుతుందంటే నీవు ఆత్మపూర్ణుడివై ఉంటున్నావు. హల్లెలూయా. ఇట్ విల్ హెల్ప్ యూ టు స్టే ఫుల్ ఆఫ్ ద స్పిరిట్. మరలా 19వ వచనం అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. ఎఫెసీ పత్రిక అందరం కలిసి అంటే అందరం కలిసి చదవాలి. ఓకే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. యు డు హ్యావ్ యువర్ బైబిల్స్? కెన్ ఐ సీ యువర్ బైబిల్స్? మీ చేతిలో బైబిల్ ఉంటే దయచేసి చూపించండి. మీ దగ్గర బైబిల్స్ లేకపోతే ప్లీజ్ బ్రింగ్ యువర్ బైబిల్స్ వైల్ కమింగ్ టు చర్చ్ ఫ్రమ్ నెక్స్ట్ సండే. ఆమెన్. రైట్. 19వ వచనం. ఒకనినొకడు కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. చదువుదాం 20వ వచనం కూడా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు యందుల భయముతో ఒకనినొకడు లోబడి ఉండుడి. హల్లెలూయా. అందరు నాతోనే ఉన్నారా? ఆర్ యు లెర్నింగ్ సంథింగ్ దిస్ మార్నింగ్? సో సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవాలి. ఎలాగా? ఆయన చిత్తమును తెలుసుకొని. ఆయన చిత్తమును ఎలా తెలుసుకుంటావు? నువ్వు ఆత్మపూర్ణుడై ఉంటే. ఆత్మపూర్ణుడై ఎలా ఉంటావు? నీతో నువ్వు కీర్తనలతో, పద్యములతో, ఆత్మ సంబంధమైన పాటలతో మాట్లాడుకున్నప్పుడు నీ హృదయములో దేవుని గురించిన గానము, మేకింగ్ ఎ మెలోడీ ఇన్ యువర్ హార్ట్. కొన్నిసార్లు ఏ మాట ఉండదు, కానీ నీ హృదయంలో ఎప్పుడైనా మాటలు లేని పాట ఎప్పుడైనా పాడారా మీ హృదయంలో? జస్ట్ డిడ్ యు హమ్ సమ్ టైమ్? ఎప్పుడైనా నువ్వు ఆ మ్యూజిక్ లేకపోతే ఆ ట్యూన్ నువ్వు నీ హృదయంలో దేవుని గురించి ఆలోచిస్తూ ఏదైనా ఒక రాగము లేకపోతే ఒక గానము నీ హృదయంలో చేసిన అనుభవం ఉందా? దట్స్ కాల్డ్ మేకింగ్ ఎ మెలోడీ ఇన్ యువర్ హార్ట్. నువ్వెంత బాగా పాడుతావో చూడు దేవుడు. నీ హృదయంలో ఆయనను గూర్చిన పాట నీ హృదయంలో ఉంటే, ఆయనను గూర్చిన గానము నీ హృదయంలో ఉంటే, నీ హృదయమందు ఆయనను గూర్చి ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఎ మెలోడీ ఇన్ యువర్ హార్ట్, ఐఎమ్ టెల్లింగ్ యూ ఏమి జరుగుతుందంటే యు ఆర్ స్టేయింగ్ ఫుల్ ఆఫ్ ద స్పిరిట్. ప్రైజ్ హెల్ప్స్ యూ టు స్టే ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. నువ్వు దేవుని ఆత్మతో నింపబడిన అనుభవములో నువ్వు ఎలాగుంటావంటే నువ్వు దేవుని గూర్చి గానము నీ హృదయములో చేసుకో. దీని తర్వాతే భార్యాభర్తలకి హెచ్చరికలు రాయబడ్డాయి.
కమాన్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయి. ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు ప్రభువుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు అన్న తర్వాత క్రీస్తునందుల భయంతో ఒకరినొకడు లోబడి ఉండి కనపడిందా? ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. నేను చెప్తున్నాను, ఏ ఇంట్లోనైతే స్తుతి ఉండదో ఆ ఇద్దరు భార్యాభర్తలకు 24 గొడవలు అవుతూనే ఉంటాయి. ఎందుకనంటే వెన్ యూఆర్ ప్రైజింగ్, మీరు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నప్పుడు యువర్ దేవుని నువ్వు ఉన్నతమైన స్థానంలో స్థిరపరుస్తున్నావు. నీ జీవితంలో నీ ఫోకస్, నీ యొక్క దృష్టి దేవుని పైన మరల్చబడుతుంది. నీ కుటుంబ పరిస్థితులన్నీ దేవుని ఆధీనంలోనికి వస్తాయి. నీవు ఆయన కొరకు ఒక స్తుతి సింహాసనం ఏర్పాటు చేస్తూ ఉన్నావు. హల్లెలూయా. నువ్వు అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఆత్మపూర్ణుడై ఉంటావు. నువ్వు ఆత్మపూర్ణుడై ఉన్నప్పుడు నువ్వు అవిధేయురాలుగా జీవించలేవు. నువ్వు ఎందుకు నీ భార్యకు నువ్వు ప్రేమించాలి అంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు గనుక. నువ్వు ఎందుకు నీ భర్తకు లోబడాలి అంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు గనుక. నా భర్త నాకు నచ్చలేదు పాస్టర్ గారు, నన్ను అదమాయిష్ చేస్తున్నాడు పాస్టర్ గారు, ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాడు, కానీ నువ్వు లోబడాలి. ఎందుకంటే ఇఫ్ యూ లవ్ గాడ్ యూ హ్యావ్ టు ఒబే యువర్ హస్బెండ్, అండ్ ఇఫ్ యూ లవ్ గాడ్ యూ హ్యావ్ టు లవ్ యువర్ వైఫ్. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తి అయితే దట్స్ వాట్ ద బైబుల్ సేస్. భార్యలు పురుషునికి లోబడాలి, భర్తలు భార్యను ప్రేమించాలి. సో వీరిద్దరి మధ్య ద సెంటర్ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇది పైన నుంచి స్టార్ట్ అయ్యి వస్తూ ఉంది. కమాన్, హల్లెలూయా. సో స్తుతి ఏమి చేస్తుందంటే మిమ్మలను సరైన స్థానంలో మీ కుటుంబంలో స్థిరపరుస్తుంది. కమాన్, ఎలావుడ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా, ఎలావుడ హల్లెలూయా. సో ఏమి జరుగుతుందంటే నీకు తెలియకుండానే దేవుని యొక్క శక్తిని జీవితంలో పనిచేయటం ఆరంభిస్తుంది. సరే, చాలా విషయాలు చెప్తూ వచ్చాను. స్తుతి నిన్ను ఫలభరితం చేస్తుంది. ప్రైజ్ విల్ మేక్ యూ ఫ్రూట్ఫుల్. అండ్ నెంబర్ 2, ప్రైజ్ గివ్స్ యూ అండర్స్టాండింగ్. స్తుతి నీలో గ్రహింపును కలుగజేస్తుంది. అండ్ నెంబర్ 3, స్తుతి నువ్వు ఆత్మపూర్ణుడై ఉన్నట్టు సహాయపడుతుంది. ప్రైజ్ విల్ హెల్ప్ యూ టు స్టే ఫుల్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తితో లేకపోతే దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఉండటానికి స్తుతి నీకు సహాయం చేస్తుంది. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. యెహోషువ చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులకి చాలా కలవరం వచ్చింది. మోషే చనిపోయిన తర్వాతే అసలు ఎవరో నాయకుడు అనుకున్న టైంలో దేవుడు యెహోషువని రేపాడు. మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువను నాయకుడిగా నిర్ణయించి యెహోషువ ద్వారా ఇశ్రాయేల్ ప్రజలందరూ నడిపించడం స్టార్ట్ చేశాడు. మీకు అందరూ గుర్తుంటే ఆమేన్ చెప్పండి. ఇప్పుడు యెహోషువ చనిపోయాడు. యెహోషువ చనిపోతే ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? ఇశ్రాయేల్కి ఒక పెద్ద ప్రశ్న, హూ విల్ లీడ్ us? శత్రువులు ఎదురొచ్చినప్పుడు మాకు నాయకుడు ఎవరు ముందుకు నడిపిస్తారు? న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం చూడండి. ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 1. మీరందరూ చాలా ఇప్పుడు యాక్చువల్గా నా వర్తమానంలోనికి వస్తూ ఉన్నాను, బాగా వినాలి. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 1. యెహోషువ ప్రక్కనే ఉంటుంది న్యాయాధిపతులు కూడా. 1వ అధ్యాయము, మీరందరూ నాతోనే ఉంటే ఆమేన్ చెప్పాలి. రైట్, ఆర్ యు ఆల్ ఫాలోయింగ్ మీ? యా. 1వ అధ్యాయము 1వ వచనం, యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేశారు. చూసారా? ఇప్పుడు కనానీయులను ఎదుర్కోవాలి. కనానీయులు చాలా కఠినులు, వారి దగ్గర ఇనుప రథాలు ఉన్నాయని వాక్యంలో రాయబడింది. కనానీయుల దగ్గర చాలా కఠినమైన మంచి ఏమంటారు స్కిల్ఫుల్ ఆర్మీ ఉంది. వీరి మీదకి యుద్ధానికి వెళ్ళే టైం వచ్చింది. బాగా గమనించాలి, అందరూ నాతోనే ఉంటామని చెప్పండి. యెహోషువ చనిపోయాడు. కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకి పోవాలి అని యెహోవా తెలియచేయునట్లుగా ప్రార్థన చేయగా దేవుడు అంటున్నాడు 2వ వచనంలో, యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు పోవాలని సెలవిచ్చాను. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. సో ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి ప్రభువా, ఎవరు ముందుగా వెళ్ళాలి అంటే దేవుడు అన్నాడు యూదా ముందుగా వెళ్ళాలి అన్నాడు. కమ్ ఆన్ సంబడి షౌట్ యూదా. యూదా ముందుగా వెళ్ళాలి. ఎందుకు యూదా ముందుగా వెళ్ళాలి? అందుకని మీరు గమనించాలి బాగా. ఎవ్రీ టైమ్ అండ్ ఎనీ టైం ఇశ్రాయేలు చరిత్రలో యుద్ధము జరిగిన ప్రతిసారి కూడా, పరిస్థితులు ప్రతికూలమైన ప్రతిసారి కూడా దేవుడు ముందుగా యూదా వంశపు వారినే ముందు పెట్టేవారు ఇశ్రాయేల్ సైన్యానికి. యూదా అనగా దేవుణ్ణి స్తుతించుట, ప్రైజ్ ద లార్డ్.
ద ఒరిజినల్ మీనింగ్ యూదా అనగా స్తుతి, ప్రైజింగ్ గాడ్. సో ఎవడు ముందుకు వెళ్ళాలి? శత్రువు వచ్చాడు, ఎవరు ముందుగా వెళ్ళాలి? యోధా ముందుగా వెళ్ళాలి. కమాన్, హల్లెలూయా. స్తుతి ముందుగా వెళ్ళాలి. నేను లాస్ట్ వీక్ అదే మీకు జ్ఞాపకం చేశాను. యెహోషాపాతు దినాలలో శత్రువుల మీదకి వచ్చినప్పుడు ఆయన గాయకులను ఏర్పరిచి వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెడితే దేవుడు శత్రువులందరినీ నాశనం చేశాడు. వాక్యంలో చదివాం మనం. హల్లెలూయా. సో ఎవరు ముందుగా వెళ్ళాలి? మీకు విషయం తెలుసా? ఈ చరిత్ర, సంఘ చరిత్రలో రాయబడిన సంగతి మీరందరూ వింటున్నట్లయితే ఆమె చెప్పండి. ఇశ్రాయేలు బయలుదేరి ఐగుప్తు నుంచి బయటకు వచ్చారా? మీకు గుర్తుంది కదా. వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు వారు మొట్టమొదట ఎదుర్కొన్న సమస్య ఏంటంటే ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం వారి దారి మూసేసింది. నౌ లిసన్ టు మీ. నౌ దిస్ ఈజ్ వాట్ రిటన్ ఇన్ ద హిస్టరీ బుక్స్. చరిత్రలో రాయబడిన సంఘటనలు ఇవి. ఏమైందంటే ఆ ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు మోషే చెప్పాడు, మీరు ఊరుకుండి యెహోవా కలుగజేసే రక్షణ చూడండి అన్నాడు. ఈలోపు మోషే ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, సాగిపోవుడి అన్నాడు. మీరు సాగిపోండి, యు బిగిన్ టు మూవ్. అంటే ఇప్పుడు ఇశ్రాయేలులందరూ ఎర్ర సముద్రం పాయలవ్వకముందే, లిజన్ టు మీ, పాయలవ్వకముందే వారు నడవటం ఆరంభించారు. పాయలైన తర్వాత కాదు, ఎర్ర సముద్రము పాటైన తర్వాత కాదు, ఎర్ర సముద్రం ఇంకా సముద్రముగానే ఉంది, వారు నడవటం మొదలుపెట్టారు. బట్ యు నో వాట్ ఇస్ రిటన్ ఇన్ ద హిస్టరీ? ఐ రెడ్ ఇట్, నేను దాన్ని చదువుతూ ఉన్నాను. ఆ రైటింగ్స్ నేను కొన్ని చదువుతూ ఉంటే నేను గమనించిన మాట ఏంటంటే, ముందుగా బయలుదేరే సైన్యం ముందు అందరూ ఎవరు కదలట్లేదంటే, ఎందుకంటే ఎర్ర సముద్రం ఉంది. మనం ఈరోజు చాలా ఈజీగా చదివేస్తాం. సముద్రం పొంగుతూ ఉంటే విస్తారమైన సముద్రం, దాని అవతల ధర ఎక్కడ ఉంటుందో తెలియదు. వెనకాల చూస్తేనే ఫరో సైన్యం, చుట్టూ అరణ్యం మొత్తం మూసేసింది వీళ్ళని. వీళ్ళు ముందుకెళ్ళి సాగిపోవడి అని మోషే అంటే వీళ్ళు ఎక్కడ సాగిపోతారు? సముద్రం కదా, ఎదురు విస్తారమైన సముద్రం కనపడుతూ ఉంటే బయలుదేరండి సాగిపోండి అంటే ఎవరు కదలలేదంట. ఫస్ట్ లేచి కదిలింది ఎవరంటే నయాసోను. నయాసోను అంటే ఎవరంటే యోధా వంశపునకు ప్రధాని. సంఖ్యాకాండము 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. ద బుక్ ఆఫ్ నెంబర్స్ చాప్టర్ 2 verse 3. సంఖ్యాకాండము 2వ అధ్యాయం 3వ వచనం. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాలెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. రైట్, చదవమ్మా. అమీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు. నేషాన్, ఈ నయాసోను యూదులకు ప్రధానుడిగా ఉన్నాడు. కమాన్, లిజన్ టు మీ లౌడ్, హల్లెలూయా. అక్కడే కొంచెం క్రిందకి రండి, అదే సంఖ్యాకాండము 10వ అధ్యాయానికి రండి. మరలా మీకు ఇంకొక స్క్రిప్చర్ రిఫరెన్స్ నేను చూపిస్తాను. 10వ అధ్యాయం 14 వచనం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 14 వచనం చదవమ్మా. యూదీయుల పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను. అమీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి. సో కాబట్టి యూదా వంశమునకు, యూదా సైన్యమునకు, యూదీలకు, యూదా వారికి అధిపతి ఎవరంటే నయస్సోను, నేషాన్. ఇప్పుడు బాగా వినాలి. నౌ ఇట్ వాస్ రిటన్ లైక్ దిస్. వింటున్నట్లేదు ఆమె చెప్పండి. వింటున్నారా? బాగా వినాలి, వింటున్నట్లేదు ఆమె చెప్పాలి. రైట్, మీరు అందరూ ఫాలో అవుతున్నారు లేదా డౌట్ వస్తుంది. కమాన్, ఎలౌడ్, హల్లెలూయా. ఎందుకంటే కొంతమంది ఇక్కడే ఉంటారు కానీ ఇక్కడ ఉండరు. మీరందరూ ఇక్కడే ఉండాలని కోరుతూ ఉన్నాను. సంబడి షౌట్ ఎలౌడ్, హల్లెలూయా. మోషే వచ్చి సాగిపోవడి అన్నాడు. ఎవరు వెళ్ళట్లా, భయంగా ఉన్నారు. ఎందుకంటే అప్పటికే వాళ్ళు మొదలు పెట్టారు, మాకు అక్కడ సమాధులు లేవని తెచ్చావా? అదే బ్యాచ్ కదా వీళ్ళందరూ. ఐగుప్తులో మాకు సమాధులు లేవని తెచ్చావా? అక్కడంతా బాగానే ఉంది కదా, మేము వెళ్ళే వారికి దాసులం అయిపోతాం. ఎందుకని? వెనకాల ఫరో సైన్యం వస్తుంది, వాళ్ళు అరణ్యాలు మమ్మల్ని చంపేస్తారు, ఎదురేమో ఎర్ర సముద్రం. కానీ మోషే అన్నాడు, ఊరికే నిలబడి యెహోవా కలుగజేసే రక్షణ చూడండి, ప్రార్థన చేయకుండా చెప్పేశాడు మోషే. దేవుడు చెప్పిన మాట కాదు, మోషే మాటది. మీరు ఊరికే నిలబడి యెహోవా కలుగజేసే రక్షణ చూడండి అని చెప్పిన తర్వాత మోషే ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ప్రార్థన చేయడానికి వెళ్తే దేవుడు అన్నాడు, నేను ఊరికి నిలమని ఎవరు చెప్పారు మోషే? నేను చెప్పలేదు, నువ్వు చెప్పావు, సాగిపో అన్నాడు. సో మరలా మోషే వచ్చి మెసేజ్ మారింది పైనుండి, సాగిపోండి అన్నాడు. ఎక్కడికి సాగిపోమంటావు? ఎదురేమో సముద్రం, వెనకాల ఫరోసేను, ఎవడు కదలట్లా. నయాసోను లేచాడు, తన గుర్రమును తీసుకు, ఇట్ వాస్ రిటన్ లైక్ దిస్, నయాసోను లేచి తన గుర్రమును తీసుకొని సముద్రంలోకి బయలుదేరాడంట. లిసన్ టు మీ. సముద్రంలోకి బయలుదేరి నయాసోను గుర్రం మీద వెళ్తా ఉంటే, ఆ సముద్రములోకి వెళ్తా ఉంటే గుర్రము కాళ్ళు మునిగిపోతా ఉన్నాయి. గుర్రము ఛాతి దాకా వచ్చేసింది. గుర్రము యొక్క నాస్ట్రిల్స్ దాకా, నయాసోను వెళుతున్న గుర్రము యొక్క హార్స్ యొక్క నోస్ దాకా, నాస్ట్రిల్స్ దాకా సముద్రము వచ్చేస్తే ఇంక మునిగిపోతున్న టైంలో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత సముద్రము పాయలోటం స్టార్ట్ అయిందంట. హల్లెలూయా. కమ్ ఆన్ సంబడి, హల్లెలూయా.
ఇట్ వాజ్ లైక్ గాడ్, దేవుడే సముద్రాన్ని ఎదిరించేయలేనట్లుగా. నౌ లిసన్ టు మీ, బై ఫెయిత్, విశ్వాసముతో యూదా అలా వెళ్ళిపోయాడు. అందుకనే కీర్తనలో రాసినట్టున్నారు, అందుకే రాశాడు. 114 కీర్తన చూడండి, 3వ వచనం లేకపోతే 1వ వచనం చదువుదాం. కీర్తన 114. మీరు అందరూ అందుకే బైబిల్ చూస్తేనే ఇలాంటి అన్ని బంగారం లాంటి వచనాలండి మీకు ఎక్కడ దొరకవు బయట. నేను ఎందుకు ఒకసారి నన్ను చూడండి, అందరూ ఒకసారి నన్ను చూడండి అందరూ. నేను కనిపిస్తే జస్ట్ వేవ్ యూ హ్యాండ్, నేను కనపడితే రైట్. యా, నేను ఎందుకు బైబిల్ చూడమంటాను తెలుసా? బాగా వినాలి. నేనేదో చెప్తున్నాను మీరేదో చూడాలని కాదు. బైబిల్ చూస్తే ఏమవుతుందంటే యూ గెట్ ఫెయిత్. అక్కడ రాయబడిన వచనాన్ని మీ కళ్ళతో మీరు చూసినప్పుడు దానిలో ఉన్న విశ్వాసం మీలోకి ఇంపార్ట్ అవుతుంది. హల్లెలూయా. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, రిఫరెన్స్లు కీర్తన 1, 2 అని చెప్పొచ్చు, సంఖ్యాకాండం అని. నో, నేను ఆ స్క్రిప్చర్ ఓపెన్ చేసి మీరు చదివినప్పుడు దట్స్ హౌ యూ గెట్ ఫెయిత్. నేను చెప్పిన తర్వాత మీలో విశ్వాసం కలగకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. కీర్తన 114 బాగా గమనించండి. అందుకే రాశారు, ఐగుప్తులోంచి ఇశ్రాయేలు అన్య భాష గల జనములో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమైన. దిస్ ఇస్ టాకింగ్ అబౌట్ ఎక్సడస్, నిర్గమకాండం, నిర్గమము అనగా ఇశ్రాయేలు మొట్టమొదటి ఐగుప్తులోంచి బయటకు వచ్చిన సందర్భం గురించి రాయబడుతుంది. ఐగుప్తులోంచి ఇశ్రాయేలు బయలుదేరినప్పుడు, యాకోబు బయలుదేరినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమైన. బాగా గమనించాలి 3వ వచనం, వర్స్ 3. సముద్రము దాన్ని చూచి పారిపోయెను. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఈ ఎర్ర సముద్రం ఫెరోషియస్గా అలలు వేసుకుంటూ బాగా పొంగుతా వస్తా ఉంటే ఆ సముద్రమునకు ఎదురు యోధా గోత్రపు అధిపతి అయిన నయాసోను గుర్రమనేసుకొని వెళ్తా ఉంటే ఆ యోధాను చూసి సముద్రము పారిపోయింది. హల్లెలూయా. డిడ్ యు గెట్ ద పిక్చర్? అర్థమవుతుందా? ఎప్పటికి అర్థం కాల. యోధా వెళ్ళిపోతుంటే అందరు చూస్తూ ఉన్నారంట. నో, ఇట్ వాజ్ రిటన్ ఇన్ ద రబానికల్ రైటింగ్స్. నయాసోను గపగప తీసుకొని, మరి దేవుడు అది పుట్టుకతోనే వారిలో పెట్టాడేమో నాకు తెలియదు, ఆ గుర్రమును తీసుకొని సాగిపోవడని దేవుడు చెప్పాడు కదా. విశ్వాసంతో బై ఫెయిత్ యూదా బయలుదేరాడు, ఆ గుర్రమును ఎక్కాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. సముద్రం ఇంకా ఏం మార్పుల, ఇంకా వెళ్తున్నాడు సముద్రం మార్పులు, ఇంకా వెళ్తున్నాడు సముద్రం. ఇక్కడ దాకా నీళ్ళు వచ్చిన తర్వాత సముద్రంకి అర్థమైపోయింది యోధా ముందు మనం గెలవలేమని. సముద్రం పారిపోవటం స్టార్ట్ అయింది. కమ్ ఆన్ హల్లెలూయా. సంబడి హల్లెలూయా. సంబడి లౌడ్ హల్లెలూయా. యోధానుగా స్తుతి. సముద్రము దానిని చూచి, యోధాను చూసి సముద్రం పారిపోవటం ఏంటి? అందుకే స్తుతించమనేది. మనం అన్ని చెత్త మాట్లాడతాం. ఏదైనా ఒక విషయం మీ దగ్గరకు వచ్చిందంటే దానికి యాంప్లిఫైడ్ వర్షన్ మాట్లాడతారు మీరు, దానికి 10 రకాల పర్యాయ పదాలు మాట్లాడతాం. దాని గురించి విశ్లేషణ ఇంకెవరు పనికిరారు. మీ ముందు ఒక టీవీ పెట్టేసి, ఒక కెమెరా పెట్టేసి ఒకరు కూర్చొని డిబేట్ కనుక పెట్టగలిగితే మీ ముందు ఎవరు పనికిరాడు. అసలు ప్రపంచ రాజకీయాలని మన ఇంట్లోనే పుట్టినట్టు మాట్లాడతాం. పొద్దున్న ట్రంప్కి మీరే టిఫిన్ క్యారేజ్ ఇచ్చినట్టుగా మాట్లాడతారు. కొంతమంది వార్తలు మాట్లాడమంటే అబ్బా, ద వే దట్ దే స్పీక్, వారు అప్పుడే వైట్ హౌస్లో కూర్చొని ఆ బిల్ సైన్ చేసేటప్పుడు దగ్గరుండి చూసి వచ్చినట్టు మాట్లాడతారు. వింటున్నారా? ఏదైనా బయట లోక సంబంధ విషయాలు జరిగితే యూ టాక్ అ లాట్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద థింగ్స్ ఆఫ్ గాడ్, నీ నోట స్తుతి, నీ హృదయములో ఆయన గూర్చి చేయు గానము. యోధా ఎవరు ముందెళ్ళాలయ్యా? ఎవరు ముందెళ్ళాలి? కనానీయుల మీదకి. వారికి ఇనుపరథాలు ఉన్నాయి, వారి ఖడ్గములు చాలా బలమైనవి. ఎవరు ముందెళ్ళాలి? యెహోషువ లేడు, చచ్చిపోయాడు. యోధా ముందెళ్ళాలి. జూడా ఫస్ట్ ప్రైజ్. శత్రువు వచ్చాడు, ఏం చేయాలి? ముందు స్తుతించాలి. ప్రతికూల పరిస్థితులు వచ్చిన ఏం చేయాలి? ముందు స్తుతించాలి. ఆర్థిక ఇబ్బందులు వచ్చిన ఏం చేయాలి? ముందు స్తుతించాలి. ఇంట్లో పరిస్థితులు బాగా ఏం చేయాలి? ముందు స్తుతించాలి. కన్ఫ్యూజన్ వచ్చింది ఏం చేయాలి? మొదట ఎవరు వెళ్ళాలి? యోధా వెళ్ళాలి. యోధాను చూసే సముద్రం వెనక్కి పారిపోయింది. హల్లెలూయా. మీకు ఆ మాట ఎలా ఉందో నాకు తెలియదు, నేను అర్థం చేసుకోవటానికి చాలా ప్రయాసపడుతున్నా. చూడండి 3వ వచనం అందరం కలిసి చూద్దామా? కీర్తన 114. మీరు ఎందుకు ఆ వచనం చూడండి, సో దట్ యు విల్ గెట్ ఫెయిత్. మీ ఎదుట ఉన్న పరిస్థితులు నేను చెప్తున్నాను, బాగా వింటున్నట్టు ఒకసారి నా చూడండి, మళ్ళీ బైబిల్ చూద్దరు. కానీ మనము కష్టమైనవి చేయటానికి దేవుడు కోరుకోడండి, అసాధ్యమైనవి చేయటానికి కోరుకుంటాడు. God doesn't want us to do hard things. He wants us to do impossible things. Come on, ఇప్పుడు కొట్టాలనుకుంటే హల్లెలూయా. కష్టమైన చేయటానికి కోరుకోడంటే మంచి చేయటానికి కోరుకుంటాడని చెప్తారు అనుకున్నారు కదా? కాదు, అసలు చేయటానికి చేతగానివి చేపిస్తాడు నీతో, అసాధ్యమైనవి చేయిస్తాడు నీతో. కమ్ ఆన్ హల్లెలూయా.
కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా, హల్లెలూయా. ఇది అసలు 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 ఇది అవ్వదు, అసలు మానవ మాత్రునితో ఇది జరగని పని అన్నటువంటి పనిని నీ కొరకు ఏర్పాటు చేసి నీతో జరిగిస్తాడు ఆయన. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. 3వ వచనం అందరం కలిసి ఇప్పుడు 114:3 మర్చిపోకూడదు. సముద్రము దానిని చూచి పారిపోయెను, యోర్దాను నది వెనుకకు మళ్ళీ చదవండి. 4వ వచనం వర్స్ 4. కొండలు పొట్టేలు వలెను, కమాన్, గుట్టలు గొర్రెపిల్లల వలెను గంతులు వేసిన. వర్స్ 5, 5వ వచనం, సముద్రమా నీవు పారిపోవటకు నీకేమి తటస్థించినది, యోర్దాను నువ్వు వెనుకకు మలుటకు నీకేమి తటస్థించినది. వర్స్ 6, కొండలారా మీరు పొట్టేళ్ళ వలెను, గుట్టలారా మీరు గొర్రె పిల్ల వలెను గంతులు వేయటకు మీకేమి సంభవించినది. వర్స్ 7, భూమి ప్రభు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. హల్లెలూయా. సముద్రాన్ని అడుగుతున్నాడు కీర్తనకారుడు, ఇదే పాడుకోవటం అంటే, ఇదే పాడుకోవటం అంటే నీ హృదయమందు గానము చేయటం, కీర్తనలతో పాడుకోవటం ఇదే. సముద్రమా ఎందుకు వెనక్కి వెళ్ళిపోయావంటే, ఎందుకు వెళ్ళిపోయామంటావేంటి, గుర్రం వేసుకొని యోధా అట్లా వచ్చేస్తా ఉంటే యోధాను చూసి నేను నిలబడలేకపోయాను, యోధా చూసి నేను వెనక్కి పారిపోయాను, యోర్దాను వెనకకు మళ్ళీపోయింది. కమ్ ఆన్ హల్లెలూయా, లౌడ్ హల్లెలూయా, ఇంకా బిగ్గరగా హల్లెలూయా. ప్రైజ్ causes victory over any situation. ఏ పరిస్థితినైనా, నో మ్యాటర్ వాట్, సంబడి షౌట్ నో మ్యాటర్ వాట్. ఏది ఏమైనా చెప్పండి, ఏది ఏమైనా. మీ ప్రక్కనలకు చెప్పండి, ఏది ఏమైనా. ఇటువైపు వాళ్ళకి చెప్పండి, ఏది ఏమైనా. మీరు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు, చెప్పాలి, ఏది ఏమైనా. చెప్పండి చెప్పండి చెప్పండి. రోజు ఇదే మొహం అనుకుంటున్నారు, పర్లేదు చెప్పండి, ఏది ఏమైనా. నో మ్యాటర్ వాట్, టెల్ సంబడి నో మ్యాటర్ వాట్. ఏది ఏమైనా నువ్వు ప్రభువును స్తుతించు, నీ పక్షంగా దేవుడు కార్యం చేస్తాడు. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ హబక్కుక్ చాప్టర్ 3. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయం. ఆర్ యు లెర్నింగ్ సంథింగ్ టుడే? హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము. బ్యూటిఫుల్ 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 వచనం. మీరు ఈ వచనాలు చూడాలి, చూస్తేనే దాంట్లో నుంచి మీలో ఒక విశ్వాసం కలుగుతుంది. చాలామంది నాకు తెలుసు అనుకుంటారు వచనం, మీరు తెలుసు అనుకుంటే రాదండి విశ్వాసం. హబక్కుకు 3:17 నుంచి అందరము కలిసి చదువుకుందాం. హబక్కుక్ చాప్టర్ 3 వర్స్ 17. ఇఫ్ యు ఆర్ దేర్ షౌట్ ఎ లౌడ్ ఆమేన్. రైట్, 1 2 3 గో. అంజూరపు చెట్లు పూయకుండునను, మీ స్వరమైతే అందరూ కలిసి, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను. కమాన్, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను. చదవాలి, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించెదను. చదవాలి 19వ వచనం, ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. హల్లెలూయా. Come on, give some praise in this place. Hallelujah. No matter what. Somebody shout, no matter what. ఏది ఏమైనా, ద్రాక్ష చెట్లు పూయకపోయినా, అంజూరపు పండ్లు పూయకపోయినా, ఇంకా అవేమి జరగకపోయినా, ఒలివ చెట్లు కాపలేకపోయినా, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డులో లేకపోయినా, ఏది ఏమైనా, సాలలో పశువులు లేకపోయినా, నేను నా దేవుడైన యెహోవా యందు ఆనందించెదను. ఇవన్నీ లేవేం చేయాలి పాస్టర్ గారు? మొదట యూదా, ఫస్ట్ జూడా. ప్రైజ్ విల్ కాజ్ విక్టరీ ఓవర్ ఎనీ సిచ్యువేషన్ ఇన్ లైఫ్. ఆమేన్. అసలు యోధా ఫస్ట్ ఎక్కడ మెన్షన్ అయిందో తెలుసా? యు వాంట్ టు నో? ఈ యోధా అన్న పేరు మొట్టమొదటిగా ప్రస్తావించబడింది ఆదికాండం 29వ అధ్యాయం. యు నో ద స్టోరీ. మీకు అందరికీ కథ తెలుసని నమ్ముతూ ఉన్నాను. యాకోబు వాళ్ళ మామయ్య మేనమామ లాబాను దగ్గరికి వెళ్ళాడు పద్దనరాములో. అక్కడ వెళ్ళగానే ఫస్ట్ రాహేలును చూశాడు. రాహేలు మీద అతనికి ప్రేమ కలిగింది. రాహేలును పెండ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ లాబాను రాహేలుకు బదులుగా యాకోబునే మోసం చేసి లేయాని ఇచ్చాడు, పెద్ద కుమార్తెను. కానీ లేయా అంటే యాకోబుకి ఇష్టం లేదు లేయా అంటే. కానీ లేయాకి కుమారుడు కలిగాడు. బాగా వినాలి, మీరందరూ నాతోనే ఉంటే ఆమె చెప్పండి. ఐఎమ్ గోనా టెల్ వెరీ పవర్ఫుల్ థింగ్ నౌ. యాకోబు రాహేలు వీరిద్దరూ యాక్చువల్గా ఇష్టపడ్డారు. కానీ లేయా యాకోబును ప్రేమించింది, కానీ యాకోబు లేయాని ప్రేమించలేదు. ఓకే, 31వ వచనం చదువుతున్నా నేను, బాగా గమనించాలి. 29వ అధ్యాయం ఆదికాండం 31. మీరందరూ బైబిల్ చూడండి. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి
ఆమె గర్భము తెరిచెను. అనగా లేయా ద్వేషించబడింది. షీ వాజ్ అన్లవ్డ్ బై హర్ హస్బెండ్. సో కనుక ఆమె ప్రార్థన చేస్తూ ఉంది, నేనంటే ఇష్టం లేదు మా ఆయనకి, నేనంటే ఇష్టం లేదు మా ఆయనకి, నేనంటే ఇష్టం లేదు మా ఆయనకి. కాబట్టి ఆమె ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను. లేయా గర్భవతి అయి కుమారుని కని. 32వ వచనం చూస్తున్నట్లేదు ఆమె చెప్పండి. యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రుబేను అని పేరు పెట్టెను. హలో, రుబేను. యాక్చువల్గా ద నేమ్ వాజ్ ఇన్స్పైర్డ్ బై గాడ్. పేర్లు ఆ దినాలలో దేవుని చేత ప్రేరేపించబడి పెట్టిన పేరే కానీ ఆమె చెప్పే సాకు మాత్రం బాలే. ఎందుకు రూబేన్ అని పెట్టానంటే మా ఆయన నన్ను ప్రేమిస్తాడని పెట్టాను. నా కష్ట సమయం మంది యెహోవా నన్ను చూశాడు, నేను ద్వేషించబడుతూ చూశాడు ఆయన. అదే కదా అక్కడ రాయబడింది. సో షీ వాజ్ ట్రయింగ్ హార్డ్ టు గెట్ హర్ హస్బెండ్స్ అటెన్షన్. తన భర్త ప్రేమించాలని, తన పెనిమిటి ఆమెను ఇష్టపడాలని, అతని యొక్క దృష్టిని ఆకట్టుకోవాలని శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంది. బాగా వినాలి, వింటున్నట్లయితే ఆమె చెప్పండి. మీ పిల్లలకు పేర్లు పెట్టాల్సి వచ్చినప్పుడు గూగుల్ ఎతకబాకండి. లిజన్ టు మీ, నేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పేరు చాలా ప్రాముఖ్యం. చాలా ఫ్యాన్సీగా ఉండాలని కొంతమంది, స్టైల్గా ఉండాలని కొంతమంది అర్థం కాని పేర్లు పెడతారు. వినాలి, చాలాసార్లు పేరు ఏదైనా పెట్టడానికి చాలా రకాలుగా ఆలోచిస్తారు. నో, నేమ్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ చైల్డ్. మీ పేరు, మీ పిల్లలకు పెట్టే పేరేంటో తెలుసా? మీ పిల్లల యొక్క భవిష్యత్ అది. ప్రతిసారి మీరు ఆ పేరు పిలిచినప్పుడు యు ఆర్ కాలింగ్ దట్ ఫ్యూచర్. మీరు ఆ భవిష్యత్తు నా పిల్లల మీద మీరు పలుకుతూ ఉన్నారు. కమ్ ఆన్, హల్లెలూయా. గూగుల్కి ఏం తెలుసు నీ పిల్లల భవిష్యత్తు? ఏఐకి ఏమి తెలుసు నీ పిల్లల భవిష్యత్తు? టెక్నాలజీకి ఏం తెలుసు నీ పిల్లల భవిష్యత్తు? ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో అడిగి, అయ్యా నాకు ఎందుకు ఇచ్చావు ఈ బిడ్డని, ఈ కూతురుని ఎందుకు ఇచ్చావు, ఈ కొడుకుని ఎందుకు ఇచ్చావు, వీరి పట్ల నీ ఉద్దేశం ఏంటి? గివ్ మీ ఎ నేమ్. వాట్ షుడ్ ఐ కాల్ దెమ్? నేను వారిని ఏమని పిలవాలి? గాడ్ విల్ గివ్ యూ ద నేమ్. I fasted and prayed before naming. Giving names to my children. Come on, hallelujah. Aloud, hallelujah. ఏ పేరు పెడతా పేరు, అస్సలు అర్థం లేని పేర్లు. నో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. రుబేన్ అని పెట్టింది. బాగా గమనించాలి. ఎందుకు రుబేన్ అని పెట్టింది? యెహోవా నా శ్రమను చూచాడు కనుక. ద లార్డ్ సా మీ, హీ సా మై అఫ్లిక్షన్. నా శ్రమను చూచాడు కాబట్టి ఇప్పుడు నా పెనిమిటి నన్ను ప్రేమిస్తాడు. మై హస్బెండ్ విల్ లవ్ మీ గనక నా కుమారుడికి రూబేను. కానీ ఈ పెనిమిటి ప్రేమించలా. రూబేను పుట్టిన తర్వాత కూడా లేయాను పట్టించుకోవాలా. ఆమె మరలా గర్భవతి అయి, 33వ వచనం చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషించబడుతున్న సంగతి యెహోవా విన్నాడు గనక. ముందేమో చూశాడు, ఇప్పుడు విన్నాడు. నేను ద్వేషించబడ్డాను. ఐఎమ్ నాట్ బీయింగ్ లవ్డ్ బై మై హస్బెండ్. నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నన్ను ఇష్టపడట్లేదు. నేను ద్వేషించబడ్డాను గనుక దేవుడు నా మొర విన్నాడు గనుక నాకు మరొక కుమారుని ఇచ్చాడు. ఇతనికి షిమ్యోన్ అని పేరు పెడతాను. సిమియోన్. గాడ్ హర్డ్. దేవుడు విన్నాడు. సి, ద నేమ్స్ వర్ ఇన్స్పైర్డ్. పేర్లు ప్రేరేపించబడినవే, కానీ ఆమె చెప్పే కారణాలు మాత్రం సాధారణమైన కారణాలు చెప్తా ఉంది. బాగా వినాలి, వింటున్నట్లయితే ఆమె చెప్పండి. నా లేయా తను భర్త యొక్క దృష్టిని పొందుకోవడానికి ప్రయత్నిస్తుంది. షీఈస్ ట్రైయింగ్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ హర్ హస్బెండ్, ఎస్పెషల్లీ లవ్. అవమానపరచబడింది. దేవుడు రూబేన్ ఇచ్చాడు. ఆయన నా శ్రమను చూశాడు, నా దురవస్థను చూశాడు కనుక రూబేన్ అనింది. నా పెనిమిటి ప్రేమిస్తాడు అనుకుంది, ప్రేమించట్లా. మరలా ద్వేషించబడిన అనుభవంలోకి వచ్చింది. మళ్ళీ కొడుకు పుట్టాడు, షిమ్యోన్ అని పేరు పెట్టింది. ఇప్పుడు నా మొర ఆయన విన్నాడు కనుక నా కుమారుడికి షిమ్యోన్ అని పేరు పెట్టాడు. అయినా తనకి భర్త ప్రేమ దొరకలా. 34వ వచనం బాగా వినండి. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకి ఈసారి నా పెనిమిటి నన్ను హత్తుకొని ఉండును, మేబీ నా దగ్గరకు వస్తాడు, హీ విల్ బి అటాచ్డ్ టు మీ అనుకొని తనకు లేవి అని పేరు పెట్టింది. ఆల్ షీ వాస్ ట్రయింగ్ ఈజ్ ఫర్ హర్ హస్బెండ్. లేయాకేమో భర్త, నీకేమో నాకు తెలియదు వాట్ యు ట్రయింగ్ టు గెట్. చాలాసార్లు మనము ఏదో సమస్య నుంచి పరిష్కారం పొందుకోవటానికి ఆ సమస్య మీద దృష్టి పెడతాం. ఆ సమస్య మీద, అక్కడ బాగాలేదు, అదే ఆ పరిస్థితిగా, ఆ వ్యక్తి, అతనే నేను అసలు నన్ను బాగా బాధ అసలు అతను కనపడుతుంటే నాకు ఏటో పాకేస్తుంది. ఎందుకు పాకేది?
చూసారు అలాంటి వాళ్ళని ఎప్పుడైనా? మీకు తెలియదు పాస్టర్ గారు నన్ను ఎంత మోసం చేశాడు, నీకు తెలియదు పాస్టర్ గారు నన్ను ఎన్ని మాటలు నింది ఆవిడ, అమ్మో మీకు తెలియదు. అసలు ఆమె చూస్తేనే అబ్బో నాకు ప్రైజ్లాడు చెప్తేనే నాకు అసలు అమ్మో వద్దు పాస్టర్ గారు. అదే పరిస్థితి లేనేమో భార్య కాబట్టి, తన భర్త కాబట్టి పొద్దున్న లేచి నుంచి సాయంత్రం దాకా కావాల్సినవి చేస్తుంది, కానీ అయ్యగారు మాత్రం అంటున్నాడు అంతే. ఆమె అర్థం చేసుకొని వాటర్ తెస్తుంది, మధ్యాహ్నం వేసరికి అంటున్నాడు భోజనం తెస్తుంది, సాయంత్రం వేసరికి అంటున్నాడు పకోడీ పెడుతుంది, అన్నీ చేస్తుంది, కానీ అతను ప్రేమించట్లా. ఇట్లా కాదు ప్రభా, యాకోబు నన్ను ద్వేషిస్తున్నాడు ఆయన, కాబట్టి రూబేన్ని ఇచ్చావు నన్ను ప్రేమిస్తాడు అనుకుంది, షిమియోన్ని ఇచ్చావు నన్ను ప్రేమిస్తాడు అనుకుంది. లేవి ఆయనను హత్తుకుంటాడేమో, మేబీ హీ విల్ బి అటాచ్డ్ టు మీ నౌ, ఐ విల్ గెట్ అన్ ఆన్సర్. ఇప్పుడు నాకు జవాబు వస్తుంది. లేవి అని పేరు పెట్టింది, హత్తుకోవట్లేదు యాకోబు. నౌ లిసన్ టు మీ. అతనికి 3 కుమారుల కంటే అనుకున్నందుచేత అతనికి లేవి అని పేరు పెట్టింది, కానీ హత్తుకోవాలి. 35వ వచనం బాగా గమనించండి. ఇక్కడ తన స్టోరీ మారిపోయింది. 35వ వచనం, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని. అందరు చెప్పండి మరలా చెప్పాలి, మరలా గర్భవతి కుమారుని కని. ఈసారి నా భర్త నన్ను ప్రేమించాలో, ఈసారి నా భర్త నన్ను తీసుకెళ్లాలో, ఈసారి నా భర్త నాకు ఐస్ క్రీమ్ పెట్టాలో, ఈసారి నాకు వాళ్ళు పట్టించుకోవాలి, ఈసారి నాకు వాళ్ళు పలకరించాలి, ఈసారి నాకు వీళ్ళు హలో చెప్పాలి, ఈసారి నాకు వాడు ఉద్యోగం ఇవ్వాలి, ఈసారి ఇక్కడ సెలెక్ట్ అవ్వాలి, ఇవన్నీ కాదు, ఈసారి నేను యెహోవాను స్తుతిస్తాను అనుకునింది. హల్లెలూయా, కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. నా భర్త నన్ను ప్రేమిస్తాడో నాకు తెలియదు, కానీ నేను యెహోవాను స్తుతించాలనుకుంటున్నాను. కమ్ ఆన్ హల్లెలూయా. సంబడి షౌట్ నో మ్యాటర్ వాట్. నాకు ఇది ఎలా జరిగిద్దో నాకు తెలియదు, సెలెక్ట్ అవుతారో లేదో నాకు తెలియదు, నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు, లేకపోతే వారిని అంగీకరిస్తారో లేదో నాకు తెలియదు, వారికి నేను నచ్చుతానో లేదో నాకు తెలియదు. ఈసారైనా యాకోబు నన్ను ప్రేమిస్తాడో లేదో నాకైతే తెలియదు, కానీ ఈసారి నా దృష్టి యాకోబు కాదు, నా దృష్టి దేవుడు మాత్రమే. నేను యెహోవాను స్తుతించెదను అనుకొని యూదా అని పేరు పెట్టాను. హల్లెలూయా. కమ్ ఆన్ సంబడీ, గివ్ సమ్ ప్రైజ్ ఇన్ దిస్ ప్లేస్. హల్లెలూయా. మీరందరూ ఒకసారి సెకండ్ సర్వీస్కి రావాలి ఈసారి. ఎందుకంటే సెకండ్ సర్వీస్ వాళ్ళు ఇలా ఉండరు, చాలా యాక్టివ్గా ఉంటారు. నేను చెప్పకముందు చెప్పనీయకుండా చప్పట్లు కొడతారు వాళ్ళకి చెప్తే ఇదే విషయం ఈరోజు సెకండ్ సర్వీస్లో. కమ్ ఆన్ హల్లెలూయా. ఇప్పుడు దాకేమో నా భర్త నన్ను చూసి నేను తృణీకరించబడ్డానికి నన్ను ప్రేమిస్తాడేమో, రూబేన్ పేర్లన్నీ పెట్టుకుంటూ వచ్చింది, ఆయన కోసమే రూబేన్, నీ కోసమే రూబేన్. షిమ్యోను, ఇగో అయ్యా షిమ్యోను నీ పేరు అంతా నీ ముక్కే కదా, అయినా ప్రేమించట్లా. ఆ తర్వాత లేవి నన్ను హత్తుకుంటాడేమో, షీ వాస్ ట్రైయింగ్ హార్డ్ టు గెట్ హర్ హస్బెండ్స్ అటెన్షన్, పట్టించుకోవట్లా. ఈసారి అనుకుంది, నా పరిస్థితిని కాదు నేను చూడాల్సింది, నాకు జరగంది కాదు నేను చూడాల్సింది, నా ఎదుట నాకు మొండిగా ఉన్న పరిస్థితులను, వ్యక్తులను, మనుషులు కాదు నేను చూడాల్సింది. ఏది ఏమైనా, సంబడి షౌట్, ఏది ఏమైనా చెప్దాం, ఏది ఏమైనా. సంబడి సే నో మ్యాటర్ వాట్. ఏది అయినా నేను యెహోవాను స్తుతించేదను, నేను యెహోవాను స్తుతించేదను అనుకొని యూదా అని పేరు పెట్టింది. అయిపోయింది. అప్పుడు ఆమెకు కాన్పు ఊడిగాను, క్లోజ్. ఎందుకని? షీ ఫౌండ్ హర్ ఫుల్ఫిల్మెంట్. భర్త నన్ను ప్రేమిస్తాడా లేదా కాదు, నేను ఆయన స్తుతిస్తే నా జీవితం సంపూర్తి అయిపోతుంది అంతే. తర్వాత పుట్టేరులేండి, తర్వాత కొంతకాలానికి మరలా ఒక 3 కనింది, కానీ తర్వాత దేవుడు మరలా ఓపెన్ చేశాడు. ఆ టైంకి అయిపోయింది. బికాస్ షీ కేమ్ టు హర్ ఫుల్ఫిల్మెంట్ నౌ. యోధా, అక్కడ నుండి వచ్చింది యోధా అని పేరు. నేను యెహోవాను ప్రైజ్ ద లార్డ్, ఒరిజినల్ మీనింగ్లో ప్రైజ్ ద లార్డ్, యెహోవాను స్తుతించుడి, నేను యెహోవాను స్తుతించదని అనుకొని యోధా. వావ్, హల్లెలూయా. సంబడి షౌట్ లౌడ్ హల్లెలూయా. అయితే ఈ యూదా అన్న పేరు, తెలుగులో యూదా అనుంది, అది హెబ్రీలో రాయబడిన మాట యాదా అన్న మాట, YADAH, యాదా. మీరు దాన్ని హీబ్రూ లెటర్స్లో చూడండి. హీబ్రూ లెటర్స్ వర్ పిక్చర్స్. ప్రతి హీబ్రూ లెటర్ ఒక బొమ్మలాగా ఉంటుంది, ఇట్స్ ఎ పిక్చర్. నా పిక్చర్ని మీరు చూస్తే ఆ హెబ్రీ భాషలో ఉన్న యూదా అన్న మాటకున్న పిక్చర్ మీరు గమనిస్తే ఒక వ్యక్తి ద్వారమును పట్టుకొనిన పిక్చర్ కనిపిస్తుంది. వాట్ డస్ ఇట్ సేస్? వెనెవర్ యూ ప్రైజ్ యూ హ్యావ్ ఎన్ ఓపెన్ డోర్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు స్తుతించిన ప్రతిసారి నీ జీవితంలో తెరవబడిన ద్వారం. హల్లెలూయా, లౌడ్ హల్లెలూయా.
హోషియా గ్రంథము 2వ అధ్యాయం, లాస్ట్ స్క్రిప్చర్ ఫర్ ద డే. హోషియా గ్రంథం 2వ అధ్యాయము. కొంచెం సెకండ్ సర్వీస్లో ఉండటానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు. వండర్ఫుల్, ప్రైజ్ గాడ్. హోషియా గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. హోషియా చాప్టర్ 2 వర్స్ 15. అక్కడ నుండి దానిని తోడుకొని. నా యెరూషలేము రెస్టోరేషన్ గురించి మాట్లాడుతున్నాడు. నేను లాస్ట్ స్క్రిప్చర్ అన్నాను కదా, కాదండి, ఇంకా ఉన్నాయి 2-3 స్క్రిప్చర్లు. వెయిట్, ఓకే. అక్కడ నుంచి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లను ఇత్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేది. హల్లెలూయా. మీ హల్లెలూయా బాలేదు. కమ్ ఆన్, మరలా ఫస్ట్ సర్వీస్కి వచ్చేసినట్టున్నారు. సంబడి షౌట్ హల్లెలూయా. ఆకోరు శ్రమగల లోయ. He gonna set a door in the valley of Akor. ఆకోరు శ్రమగల లోయను ఎలా మారుస్తాడంట? నిరీక్షణ ద్వారముగా. ఆకోరు శ్రమగల లోయలు ఎందుకు? ఆ ద్వారము, నౌ లిసన్ టు మీ, ఎందుకు నిరీక్షణ ద్వారముగా మార్చబడింది తెలుసా? తర్వాత మాట, బాల్యమున, నేనే చదువుతాను, బాగా గమనించండి. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు. తెలుగు బైబిల్లో నా మాట వినినట్లు అని ఉంది, కానీ I will read it in English Bible, right? KJV. And now I will give her vineyards and the valley of Akor for a door of hope. Now listen. And she shall sing there as in the days of her youth. అంటే తన బాల్యమున పాడినట్లుగా తను అక్కడ పాడుతుందంట. Come on, hallelujah. That's written there. మీకు కనిపిస్తా ఆమె చెప్పండి. Can somebody highlight that? Media, can you highlight that? And she shall sing there as in the days of her youth, and as in the day when she came out of the land of Egypt. She shall sing. Somebody shout sing. బాల్య దినముల యందు అది పాడినట్లుగా పాడుతుంది. చిన్నప్పుడు ఏం పాటలు పాడా? ఫ్యామిలీ ప్రేయర్ల పాటలు పాడారా? బైబిల్ స్టోరీస్ చుట్టే పెరిగారా మీరు? చిన్నప్పటి నుంచి ఏదైనా పాటలు ఉన్నాయా? అవన్నీ పాడటం స్టార్ట్ చేయండి. This is the day that the Lord has made. We will rejoice and be glad in it. I will enter his gates with thanksgiving in my heart. I will enter his courts with praise. When the Spirit of the Lord is in my heart, I will dance like David danced. నీకొక తెల్లంగి, నాకొక తెల్లంగి, దైవ పిల్లలకు తెల్లంగి, నేను మోక్షం చేరేదా, తెల్లంగి ధరించుకొని చుట్టూ తిరిగి వచ్చేదా. సండే స్కూల్ పాట తెలీదా? ఏ మూవీలోది అంటారా? అను మూవీలో ఉండవండి. రారండి చిన్న పిల్లలారా, మన ప్రియ యేసుతో మాట్లాడదాం. కలిసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడేది. వచ్చా చిన్న దావీదు గొలియాతు కొట్టి చంపాను. 1 2 3 4 4 5 రాళ్ళు వేరెను, రాయ తీసి ఒడిసెలు పెట్టి గిరగిర తెప్పి గొలియాతు. బాల్యము నుండి నువ్వు పాడుచున్న పాటలు పాడుతూ ఉండు. ఆకోరు శ్రమగలలో నిరీక్షణ ద్వారముగా మార్చబడుతుంది. హల్లెలూయా. సంబడి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ కొత్త పాటలు ఏమి రాకపోవచ్చు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం. పాడు, ఒక్క లైన్ పాడు. వింటున్నారా? స్తోత్రము స్తుతి స్తోత్రము పాడు, స్తోత్రము చెల్లింతము పాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఐగుప్తు నుంచి వారు వచ్చినప్పుడు, బాల్యమున ఐగుప్తులోంచి అది వచ్చినప్పుడు, షీ షల్ సింగ్ దేర్ అండ్ యాజ్ ఇన్ ద డేస్ ఆఫ్ అవర్ యూత్. అక్కడ పాడుతుంది గనక ఆకోరు శ్రమగల లోయ నిరీక్షణ ద్వారముగా మార్చబడుతుంది. హల్లెలూయా. ప్రైజ్ విల్ ఓపెన్ ద డోర్. ఇంకొక వచనం చూపిమంటారా, వద్దంటారా? మీరు వద్దన్న చూపిద్దాం అనుకుంటున్నా. మరి ఎందుకు పాస్టర్ గారు అడిగారని తెలుసుకుందామని. యెషయా గ్రంథం 60వ అధ్యాయం, Isaiah 60. దిస్ ఇస్ ద లాస్ట్ స్క్రిప్చర్ ఫర్ టుడే, సీరియస్లీ. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. సంబడి షౌట్ నో మ్యాటర్ వాట్. సంబడి షౌట్ నో మ్యాటర్ వాట్. మీరు గట్టిగా చెప్పట్లా, నో మ్యాటర్ వాట్. మీకు అందరికి ఇంగ్లీష్ వచ్చని నాకు తెలుసు. నో మ్యాటర్ వాట్ చెప్పండి. ఏది ఏమైనా. మీరేం చేస్తారు చెప్పండి. నేను ఏది ఏమైనా అంటే మీరు చెప్పండి. ఏది ఏమైనా నేను దేవుని స్తుతిస్తానని చెప్పండి. ఏది ఏమైనా అంతే. నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరిల్ము, యెహోవా మహిమ నీ మీద ఉదయించిన. యెషయా 61. నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్ము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చాలామంది వచ్చిన చదివి 1000 ఏళ్ల పరిపాలన గురించి రాశాడు అని చెప్తారు. వాక్యం తెలియని వాళ్ళు 1000 ఏళ్ల పరిపాలన గురించి రాయాల. 1000 ఏళ్ల పరిపాలన గురించి అయితే 2వ వచనం తేడా వచ్చింది. ఎందుకంటే 2వ వచనం ఎందుకు చూడము భూమిని చీకటి కమ్ముచున్నదండి. 1000 ఏళ్ల పరిపాలనలో చీకటి ఉండదు. మిలేనియల్లో నో డార్క్నెస్. ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ ద ఎండ్ టైమ్స్. చూడము భూమిని చీకటి కమ్ముచున్నది. నా మాట వింటున్నట్లేదు ఆమె చెప్పండి. లేయాలంటే పరిస్థితులు వచ్చినాయా? నేను యెహోవాను స్తుతించదని అనుకోవాలి.
హల్లెలూయా, కమాన్ హల్లెలూయా. ఆ కోరు శ్రమ కలిగిన పరిస్థితులు వచ్చినాయా, నేను యెహోవాను స్తుతిస్తాను అనుకోవాలి. కమాన్ హల్లెలూయా. ఎందుకని? అందరూ ఉన్నా లేకపోయినా ఆయన నీతోనే ఉన్నవాడై ఉన్నాడు. ఆయన నీ కొరకు ఒక నిరీక్షణ ద్వారమును తెరిచి ఉన్నాడు. హీ ప్లాన్డ్ ఎన్ ఎక్స్పెక్టెడ్ ఎండ్. నీ కొరకు ఒక శ్రేష్టమైన భవిష్యత్తును సిద్ధపరిచాడు. కమాన్ హల్లెలూయా. చూడము, భూమిని కటిక చీకటి కమ్మేసింది. కటిక చీకటి జనములను కమ్ముతుంది, నువ్వు జనములు కాదు. కటిక చీకటి జనములు కమ్ముతుంది. అయితే యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. కమాన్ లౌడ్ హల్లెలూయా. సంబడి షౌట్, యెహోవా నా మీద ఉదయించుచున్నాడు. చెప్పాలి, యెహోవా నా మీద ఉదయించుచున్నాడు. యెహోవా నా మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది. వర్శ్రీ త్వరగా జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు. చదవాలి, కనులెత్తి చూడము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. వర్స్ 5, నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొని ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. సంబడి హల్లెలూయా. ఎవరి ఐశ్వర్యం వస్తుంది? మీరు చెప్పలేదు, ఎవరి ఐశ్వర్యం వస్తుంది? నాకు ఆర్థిక పరిస్థితులు బాగాలేదు పాస్టర్ గారు, నా బ్యాంక్ బ్యాలెన్స్ లేదు పాస్టర్ గారు, ఏం చేయాలి? ఏది ఏమైనా చెప్పాలి, ఏది ఏమైనా పాస్టర్ గారు స్తుతిస్తే కూడా ఆర్థిక సమకూర్పు వస్తుందా? ఆ వచనం చూడండి, జనముల ఐశ్వర్యం ఎద్దుకు వచ్చును. కనపడితే ఆమె చెప్పండి. దాన్ని పర్సనలైజ్ చేసుకోగలరా మీరు ధైర్యం చేసి? జనముల ఐశ్వర్యం నా ఎద్దుకు వచ్చునని చెప్పండి. జనముల ఐశ్వర్యము నా ఎద్దుకు వచ్చును. మరి అక్కడ స్తుతి అన్న మాట్లేదుగా, చూపిస్తాగా. జనముల ఐశ్వర్యము నీ ఎద్దుకు వచ్చును. ఎట్లాగా? కొంచెం కిందకు వచ్చేద్దాం. లెట్స్ గో టు వర్స్ 11, 11వ వచనం. అదే 60వ అధ్యాయం 11వ వచనం. నీ యొద్దకు జనుల భాగ్యము తేబడినట్లు, వారి రాజుల జయోత్సవముతో రప్పించబడినట్లు, నీ ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. సంబడి హల్లెలూయా. బాగా వినాలి. జనముల ఐశ్వర్యం నీ యొద్దకు రావాలంటే, రాజుల భాగ్యముని ఎద్దుకు తీసుకొని రాబడాలంటే, వింటున్నారా? జనముల భాగ్యముని ఎద్దుకు తీసుకొని రాబడాలంటే, రాజుల జయోత్సవంతో నీ ఎద్దుకు రాబడాలంటే, నీ ద్వారములు రాత్రింబగళ్ళు, సంబడి షౌట్ రాత్రింబగళ్ళు, నీ ద్వారములు రాత్రింబగళ్ళు తెరవబడి ఉండాలి. ఏంటి ఆ ద్వారములు? కమ్ టు వర్స్ 18, 18వ వచనం. 18వ వచనం చూడండి. ఇకను నీ దేశమున బలాత్కారం అన్న మాట వినపడదు, నీ సరిహద్దులలో పాడు అన్న మాట గాని నాశనమను మాట గాని వినపడదు. రక్షణయే నీ ప్రాకారములు, ప్రఖ్యాతియే నీ గుమ్మములని నీవు చెప్పుకొందువు. సంబడి హల్లెలూయా. రక్షణ అన్న మాట ఒరిజినల్గా యేసు అన్న మాట అర్థం రాయబడింది అక్కడ. రక్షణే నీ ప్రాకారం. సంబడి షౌట్, రక్షణే నా ప్రాకారము, ప్రఖ్యాతియే నా గుమ్మము. చెప్పాలి, ప్రఖ్యాతి అని అగుమము. తెలుగు బైబిల్లో ప్రఖ్యాతి ఉంది. గివ్ మీ కేజేవి హియర్. 18వ వచనము ప్రఖ్యాతి అన్నది గ్రేమర్ ఉంది. thou shall call thy wall salvation and thy gates praise. ప్రఖ్యాతి అని గుమ్మం తెలుగులో రాయబడింది, ప్రఖ్యాతి కనుక రాయబడింది. స్తుతియే నీ గుమ్మం అయి ఉన్నది. కమాన్, నీ గుమ్మం ఏంటి చెప్పాలి? your gate is praise. did you notice the word? thou shall call thy wall salvation and thy gates praise. సో నీ గుమ్మములు స్తుతి. ఇప్పుడు 11వ వచనం రండి. 18 చదివారా? 18 చదివారా? చివరి మాట రక్షణయే నీకు ప్రాకారముల నీవు. చదవాలి మీరే. ప్రఖ్యాతియే నీ గుమ్మముల నీవు నువ్వు చెప్పుకుంది. ప్రఖ్యాతి అన్న పేరు మాట దగ్గర స్తుతి అన్న మాట ఇంగ్లీష్లో రాయబడిన మాట. చదవాలి. రక్షణయే నీ ప్రాకారముల నీవు, స్తుతియే నీ గుమ్మముల నీవు నువ్వు చెప్పుకుందు. వర్స్ 11, 11వ వచనానికి వచ్చేయండి. నీ యొద్దకు జనముల భాగ్యం తేబడినట్లు, వారు రాజుల జయోత్సవంతో రప్పించబడినట్లు, నీ ద్వారములు రాత్రింబగళ్ళు తెరవబడి ఉండును. హల్లెలూయా. ఏంట ద్వారములు? నీ స్తుతి. అంటే యాజ్ యువర్ ప్రైజింగ్ అండ్ ప్రైజింగ్ అండ్ ప్రైజింగ్ అండ్ ప్రైజింగ్, నువ్వు స్తుతిస్తూ ఉండగా నీ గుమ్మములు తెరవబడి ఉంటాయి. నీవు స్తుతిస్తూ ఉండగా నీ ద్వారములు తెరవబడి ఉంటాయి. అప్పుడేమవుతుంది? జనముల భాగ్యముని ఎదుగు తీసుకొని రాబడుతుంది, జనముల ఐశ్వర్యం ఎదుగు తీసుకొని రాబడుతుంది. కమ్ ఆన్ హల్లెలూయా. సంబడి హల్లెలూయా. అలా అని డబ్బుల కోసం స్తుతించబాకండి. డోంట్ ప్రైజ్ ఫర్ వెల్త్. ధనము కోసం స్తుతించొద్దు. దేవుని స్తుతించడానికి స్తుతించండి. ధనము నిన్ను వెంబడిస్తుంది. ఎందుకంటే గాడ్ నోస్ ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్. స్తుతించి స్తుతి 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 నువ్వు గొప్ప దేవుడు, ఉన్నత దేవుడు. మాస్టర్ గారు నాకు ఏం రాలేదండి. ఎందుకు వస్తుంది? యు ఆర్ ప్లేయింగ్, యు ఆర్ నాట్ సీరియస్. నువ్వు దేవుణ్ణి గణపరచడానికి స్తుతించాలి, దేవుణ్ణి స్తుతించడానికి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించడానికి స్తుతించాలి. నువ్వు స్తుతిస్తూ ఉండగా ఆటోమేటిక్గా కార్యాలను జరుగుతూ ఉంటాయి.